నా పేరు పవన్ రమేష్. నేను థియేటర్ యాక్టర్ని. ఇక్కడ ఒక 10 సంవత్సరాల నుంచి ఈ విషయం చాలాసార్లు చెప్పాను. కానీ ఈ సినిమాతో మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం రాదేమో. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్, నా ఫ్రెండ్ కిరణ్, వెంకట్ సిద్ధారెడ్డి అన్న, ఇండస్ మార్టిన్ అన్న. అండ్ ఈ సినిమా మెయిన్ ఇద్దరు జైలుకి వెళ్ళే వాళ్ళల్లో నేను ఒకనండి. అండ్ అదర్ గై తేజ. మేమిద్దరం కలిసి లిటరల్లీ జైలుకి వెళ్ళినంత పని చేసాం, అంత కష్టపడ్డాం, కష్టపెట్టారు, చాలా ఇష్టపడ్డాం, చాలా బాగా చేసాం. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకొని ఈ క్యారెక్టర్ని ఎంత బాగా చేయొచ్చు అని నేను చాలా బాగా చేశాను. అండ్ చాలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, జాన్సక్కకి, తాగబోతు రమేష్ అన్నకి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బడీ ఫ్రమ్ ద టీమ్, మా 23 టీం నుంచి శ్రీకర్కి ఎస్పెషల్లీ చాలా పెద్ద పెద్ద థ్యాంక్స్. ఎంత హెల్ప్ చేసేవాడంటే ప్రతిరోజు రాజ్ సార్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ముందే అన్నీ మాకు వచ్చేసేవి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇందులో 3 స్టోరీస్లో ఒకటి చేశాను. ఆ కల్ప్రిట్ నేనే చుండూరు కేసులో. అందుకే ఇక్కడ అందరూ మంచి గురించి మాట్లాడితే నాకు టెన్షన్ కొద్దిగా పారిపోతున్నాను. నేను తప్పు చేసి ఎలాగ బయటకు వచ్చా కదా ఆ క్యారెక్టర్లో అని అలాగే తిరుగుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, రాజ్ సార్, మహేష్ సార్, మీ వల్లే నేను ఇక్కడ ఉన్నాను ఈరోజు. థ్యాంక్ యూ 23 టీమ్, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నమస్కారం. వెరీ గ్లాడ్ టు బి ఆన్ స్టేజ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ డికేడ్. నేను యాక్టర్గా ఒక 4-5 మూవీస్ చేశాను ఇదివరకు. ఆరెంజ్, ఆవకే బిర్యానీ, ఇలా శేఖర్ కమల గారు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఐ గాట్ ఇన్ టు డైరెక్షన్ అండ్ నౌ ఐమ్ బ్యాక్ టు యాక్టింగ్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ లైక్ 12 years సార్. అండ్ ఇంతకంటే మంచి సినిమా, ఇంతకంటే మంచి రోల్ నాకు నేను ఊహించలేను సార్. ఇంతకంటే బెస్ట్ రోల్ నాకు దొరుకుతుందని ఊహించలేదు. ఐఎమ్ సో హ్యాపీ. నేను సినిమా కూడా చూశానండి, 2 times బ్యాక్ టు బ్యాక్ చూశాను. అది నా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళింది. అంటే ఇట్స్ అ వెరీ మూవింగ్ ఫిలిం. కొంచెం ఇఫ్ యూ హ్యావ్ ఏ హార్ట్, లిటిల్ హార్ట్, యూ విల్ క్రై. మీ సినిమా చూస్తే మీరు ఏడుస్తారు, నవ్వుతారు, అండ్ యూ విల్ ఫీల్ సో మచ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సొసైటీ. ఎప్పుడో మనకి టి కృష్ణ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఇలాంటి వాళ్ళు, తమిళ్లో పిఏ రంజిత్ గారు, వెట్రిమారన్ గారు, ఇలాంటి డైరెక్టర్స్ రెబలస్ మూవీస్ చాలా చేశారు. ఈ లాస్ట్ 2 decades మనం ఏంటంటే చాలా ఈజీ ఎంటర్టైన్మెంట్, ఈజీ సినిమాకి అలవాటు పడ్డాము. దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ ఫిలిం, వెరీ బ్యూటిఫుల్ ఫిలిం, అండ్ విత్ గ్రేట్ ఇంటెన్షన్ రాజ్ గారు చేశారు. ఈ జనరేషన్కి రాజ్ గారు ఉండడం మన అదృష్టం. అది మీకు సినిమా చూస్తే అర్థమైపోతుంది. అండ్ వెరీ గ్లాడ్ టు వర్క్ విత్ ఝాన్సీ గారు. రమేష్ ఈజ్ మై ఫ్రెండ్. మేము ఇద్దరం చాలా సినిమాలు పనిచేద్దాం అనుకున్నాం, ఈ సినిమా కుదిరింది. ఆల్ ద బెస్ట్ న్యూ కమర్, న్యూ హీరో తేజ. కొత్త ఫస్ట్ మూవీ అయినా చాలా కష్టపడ్డాడు సెట్స్లో, చాలా ఓపిక చేశాడు. ఆల్ ద బెస్ట్ తేజ ఫర్ యూ. అండ్ హీరోయిన్ తన్మయి, షీ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. సినిమాలో షీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ మేజర్ ఎలిమెంట్ దట్ విల్ పుల్ యూ అండ్ మేక్ యూ సిట్ ఆన్ ద సీట్. ఇంకా వ్యాస్కి చాలా రియల్ స్టోరీస్ ఉన్నాయి. హీ హెల్ప్డ్ లాట్ టు గెట్ ఇన్ టు ద రియాలిటీ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ మహేష్ గారు did a brilliant job. పవన్ రమేష్ ఈజ్ అ న్యూ టాలెంట్ దట్ యూ విల్ మీరందరికీ ఈ సినిమా ద్వారా పవన్ రమేష్ ఏంటో తెలుస్తుంది మీకు. ఈజ్ అ వెరీ మేజర్ రోల్ ఇన్ ద ఫిలిం. అండ్ నా క్యారెక్టర్ కూడా ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్, చెప్పొచ్చు సార్? Yes. So I play a jailer in this film, and it is inspired from real life characters like Kiran Bedi garu, and ippudu Chanchalgooda jailer Shiv Kumar garu. So it was very difficult. And idoraku anni బాయ్ నెక్స్ట్ డోర్ కుర్రాలు చేసే రోల్స్ అని చేశాను. ఇదేంటంటే ఒక సొసైటీకి పనికొచ్చే ఒక పోలీస్ ఆఫీసర్ రోల్. నాకు చాలా కొత్తగా ఉండేది సార్. నేను అలాంటి క్యారెక్టర్ ఎప్పుడు వేస్తాను అనుకోలేదు. సార్తో పనిచేయాలని ఎప్పటి నుంచో నేను సార్కి మెసేజ్లు పెడుతుండాను, సార్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అండ్ నేను మిరాక్యులస్లీ ఇట్ హ్యాపెండ్ విత్ దిస్ ఫిలిం. సో గ్లాడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ చూసింగ్ మీ. ఐఎమ్ వెరీ గ్లాడ్, వెరీ హ్యాపీ, అదృష్టం అనుకుంటున్నాను సార్. And yeah, thanks to Venkat Siddhareddy garu for all his support. He's been there from my film. For my film also he helped me a lot. Seetan Road cinema ki aina distribution cheyadaniki danni bayatiki తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు. Thanks to Mahi Anna, co-writer. Thanks to the writers of this film.
థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్టర్స్ దొరకడం ఒక అదృష్టం అండి. ఆ, కొంచెం రియాలిటీ మనం యాక్సెప్ట్ చేయాలి ఏంటంటే మలయాళం ఫిల్మ్స్ కంటెంట్ బేస్డ్లో, ఆఫ్ కోర్స్ కమర్షియల్ ఫిల్మ్స్లో నా తెలుగు ఈజ్ రూలింగ్ pretty మచ్ ఆల్ ఇండియా, కానీ కంటెంట్ బేస్డ్లో మలయాళం ఈజ్ వే అహెడ్ దెన్ అదర్ ఇండస్ట్రీస్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ ట్రయింగ్ టు మేక్ ఫిల్మ్స్ కంటెంట్ కానీ యాక్టింగ్ కానీ వాళ్ళని ఒక ఎమ్యులేట్ చేసి వాళ్ళలాగా ఇంకా చేయగలాలి అనేది అనుకోవడంలో తప్పేం లేదని నేను అనుకుంటున్నాను. అండ్ లక్ ఏంటంటే అలాంటి యాక్టర్స్ దొరకడం ఒక లక్. మలేషియాలో కూడా అదే అదృష్టం అండి, అందరు యాక్టర్స్ దొరకడం. యాక్టర్స్ లేకపోతే ఏం చేయగలుగుతాం, హౌ కెన్ బి మోటివేటెడ్, సచ్ ఎ డిఫికల్ట్ థింగ్. కాకపోతే అక్కడ లక్కీగా ఏంటంటే ఆ యాక్టర్స్ అందరికీ కూడా మంచి బ్రేక్స్ వచ్చినాయి. ఇప్పుడు జగదీష్కి ఇప్పుడు పుష్పాలో కేశవ క్యారెక్టర్, ఇప్పుడు అనన్య ఫిల్మ్స్లో, దర్శి ఫిల్మ్స్లో. సో ఈ ఫిల్మ్ చేద్దామన్నప్పుడు కూడా ఫస్ట్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం, దర్శి దగ్గరికి ఫస్ట్ వెళ్తే ఈ లైక్ ది స్క్రిప్ట్ చేద్దాం అనుకున్నాడు. బట్ 6 ఫిల్మ్స్ ఉన్నాయి, 1 year వరకు డేట్స్ లేవు. అండ్ దెన్ అనన్య కూడా డేట్స్ ప్రాబ్లమ్. అండ్ దెన్ ఏం లైక్ ఓకే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి, అమ్మో ఈ టెన్షన్ మళ్ళీ ఏంటి అని అంటే, అదృష్టం ఏంటంటే మళ్ళీ అలాంటి ఇంకా మంచి యాక్టర్స్ దొరికారు. ఆల్మోస్ట్ మలయాళం ఫిల్మ్స్ వీటికి కంపీట్ చేసే, ప్రాబబ్లీ వాళ్ళకి ఈక్వల్గా స్టాండ్ చేసే పర్ఫార్మెన్సెస్ ఈ ఫిలింలో అది దొరకడం జస్ట్ ఒక లక్, అదృష్టము, హార్డ్ వర్క్ అండి. సో దీంట్లో పవన్ రమేష్ ఒక మెయిన్ రోల్. నేను అసలు పవన్ రమేష్ గురించి అసలు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది మీరు రోల్లో మూవీలో చూస్తారు అండ్ దట్ విల్ బి ఎ యునానిమస్ హిట్. సో నేను ఎక్కువ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇట్. యాక్ట్రెస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు యాక్టర్స్ని వేరే సినిమాలలో దొరికిపోతున్న డేట్స్ లేవు. ఈ సినిమాకి ఏంటంటే ఆల్రెడీ మ్యూజిక్ దగ్గర, ఎడిట్ దగ్గర పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళు మిగతా ఫిల్మ్ మేకర్ చెప్పేసి తన్మయిని ఆల్రెడీ ఇంకొక ఫిల్మ్లో తీసేసుకున్నారు. సో నాకు ప్రమోషన్ కూడా దొరకట్లేదు, నెక్స్ట్ ఫిలిం దొరకకపోవడం జరిగేది ముందు. ఇప్పుడు ఈ ఫిలింలోనే ప్రమోషన్కే ఇప్పుడు అవుట్డోర్ షూట్ చేస్తుంది తన్మయి. సో యాక్టర్స్ రిలీజ్ కాకముందే దొరకడం ఇది అయిపోయింది, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్. ఒక ఫిలిం ఫస్ట్ 22-year-old కిడ్ పాప అండ్ దెన్ డూయింగ్ దిస్ రోల్ అండ్ దెన్ చేస్తున్నప్పుడే ఇంకొకరు తీసుకెళ్ళడం. ఐ మీన్ ఇట్ ఫీల్ సో గ్లాడ్. అంటే మన అదృష్టం ఇట్లాంటి యాక్టర్స్ చేయడం, వాళ్ళు గ్రో అవుతే. ఐ మీన్ ఇట్స్ సచ్ ఏ నైస్ ఫీలింగ్ దట్ ఇంకా మంచి ఆఫర్స్ వస్తున్నాయని. అండ్ ప్రణీత్ అఫ్ కోర్స్ ఎక్సలెంట్. ఇది తాగుబోతు రమేష్, మీరు ఒక యాక్టర్ ఏంటంటే ఇప్పుడు కమిడియన్ అంటే కమిడియన్ కానీ చూడడం ఇది లిమిట్ అయిపోతారు వాళ్ళు. బట్ దెర్ ఇస్ సో మచ్ మోర్ టు ఆఫర్. ఎంత వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ from them. So Ramesh, it's a completely different character and beautiful character. And Jhansi Gardi, she was going through some loss or something and Raj నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నా, బిజీ కాదు, టేకింగ్ ఎ టైమ్ ఆఫ్ అంటే, మ్యామ్ మీరు 2 months అయినా పర్వాలేదు, ఈ పాట నేను ఆపి మీరు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే చేస్తాను. అండ్ థరో జస్టిస్, అదృష్టం అది. కానీ ఝాన్సీ మ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆ రోల్కి ఆ వెయిట్ ఉన్నప్పుడే ఐ కెన్ గో అండ్ అప్రోచ్ హర్. అదృష్టం అట్లాంటి రోల్ దొరికింది. మలేషియంలో హెల్ప్ చేశారు అండ్ ఈ రోల్లో కూడా. అండ్ మ్యామ్కి ఇలాంటివి కొంచెము షీ వాంట్స్ టు కాంట్రిబ్యూట్. సో కొంతమంది అంటారు దే డోంట్ పుట్ ఇట్ ఇన్ యాక్షన్. మ్యామ్ది ఏంటంటే షీల్ పుట్ ద మనీ వేర్ హర్ మౌత్ ఇస్. సో ఇట్లాంటి వాటికి కాంట్రిబ్యూట్ చేసి హెల్ప్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you so much. Yes, please, of course. ఓకే. సో తేజ ఈజ్ లీడ్ క్యారెక్టర్ అండి మూవీలో. స్క్రిప్ట్ రాసేప్పుడు ఇండస్ వెంకట్ మేమందరం, సో వి న్యూ ఈ దాస్ క్యారెక్టర్ పవన్ రమేష్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు. బట్ ఎవరు చేసినా చాలా బాగుతుంది అని మాకు తెలుసు అండి. హీరోయిన్ది కూడా అదే పాత్ర. హీరోది చాలా డిఫికల్ట్ అయిన పాత్ర అండి. సో కూర్చోబెట్టి చెప్పాను ఏంటంటే స్టార్టింగ్ అంతా కూడా వీళ్ళది పవర్ఫుల్ రోల్స్ కాబట్టి వీళ్ళు ఎక్కువ షైన్ అవుతారు, సబ్డ్యూడ్గా చేయాలి. అది కూడా ఒక చాలా పెద్ద డిఫికల్ట్ థింగ్ అండి. ద ట్రూ యాక్టర్ ఈజ్ హౌ మచ్ టు డూ, ఎక్కువ చేయకుండా రోల్కి తగ్గట్టు చేయడం అనేది చాలా చాలా నువాన్స్డ్ పర్ఫార్మెన్స్ అది. సో మీరు అది చూస్తే అర్థమవుతుంది. స్టార్టింగ్ చూసి హౌ ద క్యారెక్టర్ గ్రోస్. సో ఇక్కడ వీళ్ళవి పవర్ఫుల్గా ఉన్నా కూడా వాళ్ళకి సహకరిస్తూ అది ఫిట్ అవుతూ మళ్ళీ దెన్ స్లోగా దట్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్. ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అండ్ దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ యుల్ సీ ఇన్ ఇట్. ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ బ్రిలియంట్, బట్ యూ హ్యావ్ టు సీ ఫ్రమ్ దట్ యాంగిల్ హౌ ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్స్ అనేది. ఇంకా లాస్ట్ ఒక స్టేట్మెంట్ అండి. సీ ద 2 things ఇండస్ట్రీలో కొంచెం చేంజ్గా 3-4 things. ఇప్పుడు ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే, సి అసిస్టెంట్ డైరెక్టర్స్, క్రూ, లైట్ మెన్ అండ్ ఆల్ దీస్ పీపుల్, వాళ్ళ హెల్ప్ లేకుండా అసలు ఏ సినిమా జరగదండి. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద అదర్ ఫిల్మ్స్, యాక్టర్స్ అండ్ ఆల్ టు
to respect them, right? The respect that they deserve, because they are the future filmmakers. The lightmen can be the future cinematographers, the assistant cameramen can be the cinematographers, they are the future. సో వాళ్ళ వర్క్కి కొంచెం ఇప్పుడు విసుక్కోవడము అట్లాంటిది కాకుండా ఓ రెస్పెక్ట్ ఇవ్వడము, దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు ఇన్కార్పొరేట్. అండ్ ఫస్ట్ థింగ్. సెకండ్ పార్ట్, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటారండి, దర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. సో వెన్ ఐ సెడ్ హీ హ్యాస్ మోర్ స్క్రీన్ టైమ్, అంతే కానీ హీస్ అన్ యాక్టర్. ఇప్పుడు తన్మయ్, షీఈస్ అన్ యాక్ట్రెస్ ఇన్ ఇట్ హూ హ్యాస్ అ బిగ్గర్ స్క్రీన్ టైమ్. బట్ ఆ సీన్లో ఈచ్ క్యారెక్టర్ ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్. సో ఆ రెస్పెక్ట్ ఇస్తేనే ఆ క్యారెక్టర్స్ ఇది వస్తుంది. సో లాట్ ఆఫ్ టైమ్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్ చిన్న క్యారెక్టర్, దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. దే ఆర్ బ్రిలియంట్ యాక్టర్స్. వీ హ్యావ్ టు గివ్ దెమ్ ద రెస్పెక్ట్ దే డిజర్వ్, and then they will in turn give such brilliant performances. Last statement, Malaysian చేసినప్పుడు there was nothing called Me Too and all that. There was laws levu em levu, and Venkat and me and we all decided, no, we have to have a sexual harassment clause in the contracts for the men, that it's our job duty, minimum courtesy. అదేమి పెద్ద గొప్ప చేసింది ఇది కాదు. The minimum courtesy and his job as a producer is to provide safe environment to the women in the seats. 22 ఇప్పుడు యాక్టర్స్ చేసిన అమ్మాయి 22, అనన్య వాస్ హార్డ్లీ మేబీ 24 when she got into, ఫస్ట్ టైం వస్తారు, వాళ్ళకి తెలియదు, ఏం తెలియదు. సో ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయడం, వేర్ దే కెన్ బీ ఫ్రీ, దే కెన్ డూ ఎక్స్పెరిమెంట్ అండ్ దే కెన్ హ్యావ్ ఎ వెరీ నైస్ వర్కింగ్. ఇది అఫ్ కోర్స్ హార్డ్ వర్క్లో వెరీ స్టర్న్ అండి. I mean that's my job as a coach, as a director, but that's just the acting aspect of it. So adi mana responsibility, and luckily we started with Malaysian, we continued the same with 8am, and but probably if I get a little bit more money, I would like to provide them a little bit more facilities in terms of restroom kalanti. I mean, more I have to do it. There is much more to do, but more important than all that is first oka environment where they can be happy and they can perform without worrying about those things. అది గొప్ప విషయం కాదండి. దట్స్ అ మినిమం కర్టసీ, మినిమం ఇది. సో దట్స్ సంథింగ్, దిస్ ట్రీటింగ్ ద ఎవ్రీ క్రూ విత్ రెస్పెక్ట్, ట్రీటింగ్ ఎవ్రీ యాక్టర్, డజంట్ మ్యాటర్ వాట్స్ ద రోల్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఏం వస్తారు, పొద్దు నుంచి రాత్రి వరకు ఉండవు. యా, టఫ్ థింగ్స్, బట్ హౌ యూ రెస్పెక్ట్ దెమ్ ఇన్ ద సీన్, అండ్ దెన్ ద యాక్ట్రెసెస్. సో దీస్ త్రీ థింగ్స్, still lot more to do for us. We are learning, we are improving, and hope all the other filmmakers do that. So idoka statement given a chance. So thank you so much andi. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. జనరల్గా ఇంతకుముందు సిద్ధారెడ్డి అన్నతో కూర్చొని మాట్లాడుతూ టీజర్ చూసి, మన ఇండియాలో చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళకు డబ్బులు ఇచ్చినా కమర్షియల్ సినిమాలు తీయరు. ఏది ఓ 10 కోట్లు ఇస్తాం కమర్షియల్ సినిమా తీయండి అన్న తీయలేరు. ఇండియాలో అట్లా చాలా తక్కువ మంది దర్శకులు ఉంటారు. అందులో నేను ఎప్పుడో ఫిలిం ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు అన్నతో మాట్లాడుతూ శ్యామ్ బెనగల్ గారి గురించి విన్నాను. 2005లో ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు మాకు కొన్ని సినిమాలు చూపిస్తారు కదా, ఆ టైంలో ఆ పేరు విన్నాను. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమాల పిచ్చితో కొన్ని సినిమాలు డిఫరెంట్గా చూడాలనుకునే టైంలో నగేష్ కుక్నూర్ గారి సినిమాలు చూశాను. డోర్ అని, తర్వాత ఇక్బాల్, అంటే చాలా రెగ్యులర్ సినిమాలు తీయరు వీళ్ళు. నాకు తెలిసి ఇండియాలో రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వాళ్ళే డబ్బులు పెట్టుకొని అవసరం అనుకుంటే నేను సమాజానికి ఏదో చెప్పాలి అని ఉన్న ఏకైక దర్శకుడు నాకు తెలిసి మల్లేశం డైరెక్టర్ రాజు గారు. ఎందుకంటే నేను మల్లేశం సినిమాలో యాక్చువల్లీ నా పాత్ర అది కాదు, బిత్తిరి సత్య గారు అనుకున్నారు, అది కుదరకపోతే నేను గుర్తొచ్చాను, నన్ను అడిగారు. నేను అప్పుడు నాకు అనుకున్న డబ్బులు ఇచ్చారు. సార్ నేను ఈ టైం అంటే మేము పర్లేదు రండి అన్నారు. అప్పుడు నాకు తెలియదు, కొత్త డైరెక్టర్ కదా, వెళ్ళిపోయాను మనం ఏంటి అన్న. తర్వాత నాకు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి అతను చెప్పే విధానం అన్నీ చూసి షాక్ అయిపోయాను నేను. ఇతనేంటి యుఎస్ అంటాడు, అమెరికా అంటాడు, మళ్ళీ ఇంత క్లారిటీగా ఉన్నాడు. ఓకే, తెలంగాణ కదా, మళ్ళీ ఆ చిన్న విలేజ్, ఎక్కడ ఎంత దూరం వెళ్ళినా ఆ ఊరు, ఆ మట్టి, ఆ క్యారెక్టర్స్ను వాళ్ళు విడిచిపెట్టరు కదా, అలా బాగా చేయించాడు. అప్పటి నుంచి సార్ నాకు చాలా పరిచయము, అప్పటి నుంచి నాతో మాట్లాడతాడు. నా అదృష్టం ఏంటంటే నేను అలా మొదలైంది రిలీజ్ అయ్యి దగ్గర 14 years, 400 సినిమాలు చేశా, నంది అవార్డు వచ్చింది. ఈ సినిమా మాత్రం చాలా భయపడుతూ చేశా. సింక్ సౌండ్
నా నా లిమిట్స్ దాటద్దు, ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా తాగుబోతు రమేష్ కనిపిస్తాడని అన్న వద్దన్న కొంచెం అని అలా కంట్రోల్ నాతో యాక్ట్ చేయించాడు సార్. నా లైఫ్లో ఈ సినిమా నేను ఎప్పటికీ మర్చిపోను. దీని గురించి ఎందుకు మాట్లాడతానంటే ఈ సినిమా రిలీజ్ అయితే అర్థమైద్ది. అలాగే చాలామంది హీరోలను ట్రై చేశారు రాజుబాయ్, మేము మాట్లాడుకున్నాం, కానీ ఎవరికి రాసి పెడితే వాళ్ళకి ఆ సినిమా వస్తుంది అనడానికి మా హీరో ఇలా ఉన్నాడు. కానీ మీరు స్క్రీన్ మీద చూస్తే షాక్ అవుతారు. మెథడ్ యాక్టింగ్ అంటాం చూడు, అంటే అంటే ఆ లైన్ గీస్తే ఆ లైన్ పక్కకు కూడా వెళ్ళరు, అంత బాగా యాక్ట్ చేశారు. ఇంతకుముందు పవన్ రమేష్ అని మాట్లాడుతున్నారు కదా, సత్యలో బీకు మాత్రం చూస్తే ఎలా ఉందో ఈ సినిమాలో అంత బాగా యాక్ట్ చేశాడు. వాడు ఫ్రేమ్లో ఉంటే మనం కనిపించం, తినేస్తాడు కెమెరాను, అంత గొప్పగా యాక్ట్ చేశాడు. తర్వాత ప్రణీత్ డల్లింగ్, నేను ఆయన డైరెక్షన్లో కూడా చేశాను, ఆ సినిమా రిలీజ్ అవ్వలే. అతను తెలుసు అందరికీ, మంచి యాక్టరు. బట్ ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాడు. ఈయన తప్ప ఇంకెవరు ఫిట్ అవ్వరు అనేలాగా ఎందుకు ప్రతి మా ఝాన్సీ గారు కానీ, దీనికి అంతటికి కారణం ఒకే ఒక్క దర్శకుడు. డబ్బులు 10 కోట్లు ఇస్తే సార్ సినిమా చేయమన్నా తీయడు, ఆయన జేబులోకి వెళ్ళి పెట్టి ఇలాంటి సినిమాలు తీస్తాడు. ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు ఈ క్యారెక్టర్ ఇతను అవ్వాలని. దానికోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాడు, ఎంత కష్టమైనా పడతాడు. బాగా చదువుకొని యూఎస్లో ఉండి ఇక్కడికి వచ్చి గొడ్డు సాకిరి చేసి సినిమా ఇవ్వడానికి తీస్తాండి ప్రపంచంలో అంటే అతను రాజుభాయ్, మలేషియన్ డైరెక్టరు. నిజంగా చెప్తున్నా, నేను సీరియస్గా ఇలాంటి సినిమా చేయడం నిజంగా అదృష్టమే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా అన్న ఒకసారి వస్తావా ప్లీజ్, మీరే రండి. ఇతను రియల్ డాన్, సీరియస్గా నిజంగా. అంటే ఇతను రాజుబాయ్ పిలిపించి ఇతనితో యాక్ట్ చేయించారు. ఇతను ఫస్ట్ చూసినప్పుడు చాలా లైట్ తీసుకున్నా, ఎవడింటి ఎక్కువ చేస్తున్నా అనుకున్నా. ఈయన గురించి తెలిసిన తర్వాత అన్న పర్లేదు అన్న, మీ ఓకే, మీరు ఓకే అంటే ఓకే, మరి ఇమ్రా అన్నాడు అనుకోమో. రియల్ అన్న, మీతో యాక్ట్ చేయడం కూడా అంటే రియల్ లైఫ్ దాదాలు ఉంటారు కదా, అట్లా యాక్ట్ చేయడం చాలా గ్రేట్గా ఫీల్ అయ్యా. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే మ్యామ్ నమస్తే మ్యామ్. మీ గురించి ఝాన్సీ గారు రోల్ చేసినప్పుడు మీ గురించి చాలా చెప్పారు మేడం. మీరు చాలా లెజెండ్, అంటే లెజెండ్ అనే ఒక పదం ఉంటుంది కదా మేడం, అందులో మీరు ఒకరు మేడం. చాలామందిని మీ మాటలతో వాళ్ళను మార్చడం అనేది అది ఝాన్సీ గారి రూపంలో జరిగింది. ఆ మేడంతో యాక్ట్ చేయడం కూడా మల్లేశం చేశాము. చాలా స్పెషల్ మేడం. ఈ సినిమా తర్వాత మీ గురించి మాట్లాడుకుంటారు, మీరు ఒక చరిత్ర అవుతారు ఈ సినిమా ద్వారా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మేడం బీనా మేడం నాకు ఈ ఛాన్స్ ఇచ్చింది, అండ్ ఈ ప్లాట్ఫామ్లోకి రాజ్ సార్ నన్ను తీసుకొచ్చారు. అంటే ఒక 8 years కింద నేను ఐ యూస్ టు కాల్ యాజ్ చిన్నాబాయ్ ఇన్ ప్రిజన్స్ అనమాట. సో ఇందులో అదే చిన్నాబాయిని మళ్ళీ చూపిస్తున్నాను. అంటే జైల్లో ఎట్లా ఉంటుంది వాతావరణం, ఎలాంటి ర్యాగింగ్స్ ఉంటాయి, అంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలి అనేది నా కొత్త కాన్సెప్ట్ చూపించిండు ఇందులో. 8 years బ్యాక్ నేను వేరు, 8 years అంటే 8 years నేను 2016లో రిలీజ్ అయ్యాను. రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ ఎక్కాను కౌన్సిలింగ్ అని చెప్పేసి మేడంతో. ఆ స్టేజ్ అయిపోయి ఈ స్టేజ్కి వచ్చాను. ఈ స్టేజ్లో మీ ముందందరితో మాట్లాడుతున్నాను. చాలా థ్యాంక్ యూ అందరికీ. ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేను. బీనా మ్యామ్ గారికి, అలాగే మిగతా సినిమాలో నటించినటువంటి నటులు, క్రూ అందరికి కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులకి మొత్తానికి అభినందనలు. ప్రత్యేకంగా మమ్మల్ని పిలిచినందుకు. ఇది ఒక కొత్త ప్రయోగం. నేను ఒక నక్సలైట్ మూవ్మెంట్ తాలూకు కేసులో 28 years జైల్లో ఉన్నాను. ఐ థింక్ చేంజ్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ హ్యూమన్ బిహేవియర్ ఆల్సో. మార్పు అనేటువంటిది, నిత్యం చలనం అనేటువంటిది ప్రకృతిలో ఉంది, మనిషి స్వభావంలో ఉంది. అలాంటప్పుడు మారిన మనుషులుగా ఉన్నటువంటి చలపతి విజయవర్ధన్ రావుని 32 సంవత్సరాలుగా అమానవీయంగా జైళ్ళ వెనక, జైళ్ళు 4 గోడల వెనక బంధించటం ఏంటి. అదే సందర్భంలో మరో 2 ఘటనల్లో సామూహిక హత్యాకాండాలు చేసినటువంటి మరికొందరు బయటికి రావటం అయింది. ఇది లోపల మా అందరికీ అనుభవం అయింది. కానీ ఆ అనుభవాన్ని ఇట్లా డైరెక్టర్ గారు అంటే బయట ప్రపంచానికి చెప్పటం అనేటువంటిది ఇది ఒక పెద్ద సాహసం. ఎందుకంటే నేను
ఆ చలపతి విజయవర్ధన్ రావు ఊరి ఆయన రోజు, ఆ రోజు నేను అదే రాజమండ్రి జైల్లో పక్క సెల్లో ఉన్నాం. దాదాపు ఒక 10 మంది మేము రాజకీయ ఖైదీలో హంగర్ స్ట్రైక్ చేసాం ఆ రోజంతా కూడా. చట్టబద్ధంగా హత్య చేయటం అనేటువంటిది అనాగరికం. ఏదైతే వాళ్ళు ఒక హత్యాకాండ జరిగింది, దాన్ని ఎవరూ సమర్థించం. కానీ వాళ్ళని చట్టం కూడా అనాగరికంగా ఈ నాగరిక ప్రజాస్వామిక సమాజంలో ఉరి పేరుతో చట్టబద్ధంగా హత్య చేయటం అది నేరం అని మేము మాట్లాడుతున్నప్పుడు చాలామంది స్టాఫ్ కానీ జైలర్స్ కానీ వీళ్ళంతా కూడా వాళ్ళు చావాల్సిందే, ఉరి తీయాల్సిందే అన్నారు. కానీ చివరి రోజు రాత్రి, ఆ రోజు మేమంతా హంగర్ స్ట్రైక్ చేసాం, నిరాహార దీక్ష చేసి నినాదాలు ఇస్తూ ఉన్నాం. మమ్మల్ని లాకప్ చేశారు, నిద్ర లేదు మాకు కూడా. 5 లేచి మళ్ళీ స్లోగన్స్ ఇస్తున్నప్పుడు హడావుడిగా ఒక హెడ్ వార్డర్ బాగా పరిచయం ఉన్నట్టు వచ్చాడు, కంట్రోల్ వాచ్ ఆపేశారు ఊరి అన్నాడు. ఇదేం సినిమాటిక్గా అంటే మీ ఇక్కడ ఏదైనా అగ్రెషన్గా ఏదైనా యాక్టివిటీస్ ఏదైనా చేస్తారని చెప్తున్నాడా అని నిజమే అన్నాం. ఆ లోపు ఆ రాత్రి దాదాపు ఒక 5-6 ఈ కంట్రోల్ వాచ్ కానీ రకరకాలుగా సెర్చింగ్కి వస్తుంటారు, చెక్కింగ్కి. కొందరు కళ్ళనీళ్ళు పెట్టారు. కారణం ఏంటంటే అదే జైలు బయట వాళ్ళ భార్య కూతురు చిన్న పాప ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయి ఉన్నారు. తెల్లారి వెళ్ళి వాళ్ళకి ఉరి ఆపేశారంటే వాళ్ళు నమ్మల, ఏడ్చి శవమేమో అని కోరారు. ఇది చూసి జైలు స్టాఫ్ జైలర్స్ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అప్పటిదాకా వాళ్ళంతా కూడా వీళ్ళకి ఉరి తీయాల్సిందే, మీరేంది ఇట్లా మాట్లాడతారు అని మాతో ఆర్గ్యుమెంట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఒక్క రాత్రి ఆ బయట ఆ తల్లి పాప వాళ్ళ భార్య చలపతి భార్య వాళ్ళ పాప కన్నీటి పర్యంతమై సొమ్మసిల్లి పడి ఉన్నటువంటి వాళ్ళ చూసి, అట్లనే లోపల జైళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మార్పు సాధ్యమే, అది సాధ్యమే అనేటువంటిది ప్రయత్నం ద్వారా సాధ్యమవుతుంది. అది ప్రొఫెసర్ బీనా మ్యామ్ మా చర్లపల్లి జైల్లో నేను 14 years పైన ఉన్నాను. అక్కడ మొదటిసారి వికే సింగ్ గారు అప్పుడు జైలు డీజీ గారు అట్లానే బీనా మ్యామ్ గారు వచ్చి ఈ ఉన్నతి అనేటువంటి ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా కొన్ని 100 మంది ప్రిజనర్స్కి నేను కూడా వాలంటీర్గా జాయిన్ అయ్యాను. దాంట్లో ఫస్ట్ హ్యాబిచువల్ అఫెండర్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అంటే రెగ్యులర్ నిరంతరం జైళ్ళకు వచ్చిపోయేటువంటి హ్యాబిచువల్ అఫెండర్స్, తర్వాత పోక్సో కేసెస్లో, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో, ఎన్డీపీఎస్ అంటే డ్రగ్స్ కేసెస్లో, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉండే వివిధ రకాలైనటువంటి కేసుల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా కేటగరైజ్ చేసి దాదాపు ఒక 10,000 మంది ప్రిజనర్స్కి ఈ ఉన్నతి పేరుతో ఒక 21 మాడ్యూల్స్, యాక్టివిటీ బేస్డ్ మాడ్యూల్స్ చేయటం ద్వారా, అంటే మార్పు ఎట్లా సాధ్యమా అని అంటారు కానీ, అంటే ఒక ఐరన్ రాడ్ మనం వంచాలంటే వంచలేమండి. కానీ ఒక కొలువులో పెట్టి వేడి చేసినప్పుడు అది ఎర్రగా మారినప్పుడు ఊరికే ఇట్లా పట్టుకొని ఇట్లా వంచేస్తారు. అంటే ఒక ఒత్తిడిలో వాళ్ళు పునరాలోచించుకొని వాళ్ళ జీవితానికి సంబంధించి ఒక కఠిన పరిస్థితిలో ఉన్న సందర్భంలో, ఆ సందర్భంలో ఒక మానవీయ స్పర్శ, ఒక మార్పు తాలూకు ఒక ప్రయత్నం అనేది ఒక అద్భుత ఫలితాలు ఇస్తుంది. అది నేను కళ్ళారా చూశాను. అనేక మంది అంతముందాకా చాలా ఇదిగా ఉండి అగ్రెసివ్గా ఉండి ఇక ఇది ఇంతే అనేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకొని కౌగిలించుకొని మరోసారి మేము ఈ జైలుకి రాము, వాళ్ళ భార్యలు లేకపోతే వాళ్ళ పిల్లలు వస్తే ములాఖతులు పెట్టి మాకు పరిచయం చేసేవాళ్ళు, బయటికి వెళ్ళి మళ్ళీ ములాఖతులకు వచ్చేవాళ్ళు. అట్లాంటి ఒక గొప్ప ప్రయోగం చర్లపల్లి జైలు అట్లానే ప్రధానంగాను మొత్తం తెలంగాణ జైళ్లలో ఒక ప్రయోగంగా నడిచింది. ఆ ప్రయోగాన్ని సినిమాలో కూడా భాగం చేయటం అనేటువంటిది అది ఒక గొప్ప అనుభూతి మాకు. కానీ అంతకు మించి ఏంటంటే అట్లాంటి దాన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆయన అంత కష్టపడి దీంట్లోంచి ఏం వస్తే ఏం రావు డబ్బులు అనేటువంటిది అంత సంబంధం లేకుండా ఒక మెసేజ్ సంబంధించినట్టు ఒక వాస్తవికతని బయటికి తేవడానికి ఆయన చేసిన ప్రయోగానికి సినిమా టీంకి డైరెక్టర్ గారికి అందరికి కూడా మా తరఫున ప్రత్యేక అభినందనలు. ఈ ప్రత్యేకంగా ఏంటంటే 80వ దశకం చివరికల్లా దాదాపుగా ఈ సామాజిక వాస్తవికతల్ని ఘటనల్ని ప్రతిబింబించేటువంటి సినిమాలు క్రమంగా కనుమరుగైపోయినాయి. ఇప్పుడంతా కూడా ఇక మనం చూస్తూనే ఉన్నాం, కోట్లు 100 కోట్లు పోటీలు పెట్టేసేసి ఎట్లాంటి సినిమాలు వస్తున్నాయి. అట్లాంటి ఈ సందర్భంలో ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ఎన్విరాన్మెంట్లో ఒక గొప్ప ప్రయోగం ఇది విజయవంతం కావాలని
దీని ద్వారా ఈ ప్రభావం ద్వారా వాళ్ళిద్దరు కూడా విడుదలకి ఇది తోడ్పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hello everybody, namaskaram. Very fabulous Women's Day to all of us. 23 అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్. రాజ్ గారు నిజాయితీ గల ఫిల్మ్ మేకర్ అండి. ఈజ్ అ వెరీ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్. మనం దాన్ని సినిమా రూపంలోనే చూడొచ్చు. వ్యక్తిగతంగా వాళ్ళు ఏమిటి, ఏ ఆదర్శాలని వాళ్ళు ఉపయోగించుకుని ఏ ఆదర్శాలని వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు, ఇవన్నీ తర్వాత ఆ ఆదర్శాలన్నీ తెరపై కనిపించడం అనేది మాత్రమే రాజ్ గారి ప్రత్యేకత. సో ఐఎమ్ రియలీ హంబుల్డ్ అండ్ ఆనర్డ్. అత్యద్భుతమైనటువంటి ఒక సినిమా తీసినందుకు, ఆ సినిమాలో నాకు మళ్ళీ ఒక భాగం నేను తిరిగి ఆ క్యారెక్టర్ చేయడానికి అనుకూలంగా ఉండేంత వరకు వెయిట్ చేసి ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గారు ఫర్ ద బిలీఫ్ ఇన్ మీ. అండ్ బీనా గారు మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఆ వ్యక్తులు, వారి ఆదర్శాలు, వారి జీవితాలు ఇలా వారి వర్క్ కనిపిస్తుంది. వ్యాస్ గారి రూపంలోనో ఇంకెవరి రూపంలోనో బీనా గారి వర్క్ కనిపిస్తుంది. కానీ వారు చేస్తున్నటువంటి తెర వెనక పనిని తెరపైకి తీసుకురావాలనే సాహసం మళ్ళీ రాజుగారు చేస్తారు. ఈ నిజాయితీ గల వ్యక్తుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటేనండి, దే విల్ వాంట్ నిజ జీవిత కథలు. ఆ నిజ జీవిత కథల్ని అంతే నిజాయితీగానే చెప్పాలి అనుకుని పరితపించిపోతారు. ఆయన అదృష్టం ఏంటంటే ఆయన రైట్ రీసోర్స్ పర్సన్స్ని వెతుక్కున్నారు. మా ఎదురుగుండా వెంకట సిద్ధారెడ్డి గారు కూర్చున్నారు. ఒక కన్ను ఎక్కడైనా సరే వజ్రం కనిపిస్తుందా అని వెతుక్కుంటూ ఉంటుంది ఆయన కన్ను. సో ఒక రిసోర్స్ పర్సన్ని వెతుక్కోవడం, అక్కడి నుంచి లక్ష్మణ్ నీలే గారు లాంటి ఒక తెలంగాణ గర్వించదగ్గ ఆర్టిస్ట్ ఇలాంటి సినిమాలకి ప్రొడక్షన్ డిజైన్ చేయడం ఏంటి, ఈ మహేష్ గంగిమళ లాంటి వ్యక్తులు, ఆల్ దీస్ వండర్ఫుల్ రీసోర్స్ పీపుల్ని పక్కన పెట్టుకుని, అమ్ముల పొదిలో మార్క్ రాబిన్ లాంటి వ్యక్తిని పెట్టుకుని, వీళ్ళందరినీ పెట్టుకుని ఈయన అస్త్రాల్ని సంధిస్తాడండి. ఏమొచ్చి ఈయనకి అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి సినిమా ఏం చెప్పడం వచ్చు అని మీరు అడగచ్చేమో. బట్ హీ నోస్ హౌ టు యూటిలైజ్ ది రీసోర్సెస్ అండ్ ది ఆనెస్టీ. ఒకటి చెప్తానండి, ఆనెస్టీగా అంటే నిజాయితీకి పవర్ ఉంది, హైప్కి వల్నరబిలిటీ, ప్రెషర్ ఉంది. ఏదైతే మీరు 1000 కోట్లు 100 కోట్లు హైప్ తీసుకొస్తారో, నిజమైన కథే కావచ్చు, హైప్ ఎప్పుడైతే ఇస్తారో అది ప్రెషర్ కింద క్రంబుల్ అయిపోతుంది. నిజాయితీగా ఆనెస్ట్గా ఎప్పుడైతే కథ చెప్తారో ఆయనకి పవర్ ఉంటుందండి. ఈరోజు ఇక్కడ సెలబ్రిటీస్ ఎవరు లేరు, ఇట్ ఈస్ ఓన్లీ ద టీమ్. ఈరోజు ఇక్కడ గర్వంగా చెప్తున్నా 23 టీమ్ మాత్రమే మాట్లాడుతుంది. వీ డోంట్ రిక్వైర్ ఎనీబడి ఎల్స్ టు కమ్ అండ్ ఎండోర్స్ అస్. ఈ సినిమాలో దమ్ముంది, నిజాయితీ ఉంది అని నమ్మేటువంటి ప్రేక్షకుడు వెతుక్కుని వస్తాడు. మా మల్లేశం సినిమా అన్ఫార్చునేట్లీ ఈ టాక్టిక్స్ రానటువంటి టైంలో, ఏదైతే మన మీడియా స్ట్రాటజీస్ లేనటువంటి టైంలో సరిగ్గా ఆ సినిమాని రిలీజ్ చేయడానికి కావాల్సినటువంటివి పారామీటర్స్ రాజుగారికి అది ఫస్ట్ సినిమా అవ్వడంతో, అప్పటికి ఇప్పటికీ రాజుగారి మాటలు కానీ ఆయన కైండ్ ఆఫ్ విజన్ కానీ కొంచెం స్లైట్లీ బెటర్ అయ్యారు. అంతకుముందు అసలు మునిలాగా మాట్లాడేవారు కాదు. నౌ ఈజ్ ఏబుల్ టు స్పీక్ అట్లీస్ట్. సో అద్భుతమైనటువంటి తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేటువంటి అద్భుతమైన సినిమా మల్లేశం మనం థియేటర్లో చూపించలేకపోయాం. ఈరోజు ఒక్కసారి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి ఆ సినిమా చూడండి, గుండె ఉప్పొంగిపోతుంది. నేషనల్ అవార్డ్స్లో దగ్గర నుంచి మీరు ఈ మధ్య చెప్పుకునే రెగ్యులర్ సైమా ఐఫా వరకు ఎందుకు మన సినిమా లేదు తెలంగాణ సినిమా అని మీరందరూ ముక్కునేలేసుకోవాలి. మనని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరో ఇచ్చిన నామినేషన్స్కి మాకు వచ్చే అవార్డులు మాకొద్దు అని మేము గర్వంగా చెప్పుకోగలిగేటువంటి స్థితిలో ఈరోజు ఉన్నాం. బికాస్ అవర్ సినిమా ఈజ్ గోయింగ్ టు బి ది ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా. ఈ 23 ఈజ్ ఆల్సో సచ్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప సినిమా. లుక్ ఎట్ దీస్ పవర్ఫుల్ రా ఎమోషన్స్. ఆ పోస్టర్ చదవండి, అందరూ సమానమే కానీ ఇంకొంతమంది ఎక్కువ సమానం. సో జార్జ్ ఆర్వెల్ గారి అన్ని సినిమాలు సమానం మా మీడియా మిత్రుల దృష్టిలో, కానీ కొన్ని సినిమాలు ఒక రకమైన సమానం. ఈ సినిమా మాత్రం అలాంటి సినిమా, అలాంటి జాబితాలో పడకుండా మా ప్రేక్షకులందరూ కూడా డెఫినెట్లీ థియేటర్స్లో చూసి మంచి సినిమా చూసాము, మార్పు చైతన్యం కోసం నాంది పలికే సినిమా చూసాము అని కోరుకోవాలని, ఒక ఆశించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఒకే ఒక ఫైనల్ స్టేట్మెంట్ అండి. ప్రిజన్ రిఫార్మ్స్ చాలామంది ఎట్లా చూస్తున్నారంటే మనకేం సంబంధం, వాళ్ళు క్రైమ్ చేశారు అనుభవిస్తున్నారు, సో దానితో మనకేం సంబంధం అని అనుకోవచ్చండి, తప్పేం లేదు, న్యాచురల్ వే ఆఫ్ థింకింగ్. కాకపోతే నేను ఒకటే ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే అది మంచి హార్ట్తో అరే ఇంకొక ఛాన్స్ ఇద్దాం, ట్రాన్స్ఫర్మేషన్ ఇద్దాం. ఇట్లాంటి ఎన్జిఓస్ టైర్లెస్గా 10 years ఇప్పుడు మనందరం కూడా ఏదన్నా మంచి కాజ్ అంటే ఏదో ₹2 ఇస్తాం, మనకు తోచిన సహాయం చేస్తాం. 1 year, 2 years, 3 years, 10 years
ఎవ్రీడే ఈరోజు ఒక జైలు, రేపు తిహార్, హౌ మచ్ ఎనర్జీ సమ్వన్ డస్ ఇట్. దానికి వాళ్ళ ప్రాబ్లము అని అనుకోకుండా మంచి హార్ట్తో మారాలంటే మంచిదండి. బట్ అదర్వైజ్ సెల్ఫిష్ రీజన్స్ కోసం కూడా ఆ విధంగా ఇది ఎంకరేజ్ చేయడం రీజన్ ఎందుకంటే అండి, చాలామంది మనం మిడిల్ క్లాస్ ఉంటాం, 10 years కష్టపడతాడు ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ, కొంచెం గోల్డ్ క్యాష్ ఏదో ఇంట్లో పెట్టుకుంటాడు. వెన్ ద ప్రిజనర్స్ కమ్ బ్యాక్ అగైన్, వాళ్ళు ఇంట్లో వెళ్ళి దొంగతనం చేస్తే 10 years ఆఫ్ దేర్ సేవింగ్స్ విల్ గో అవే. ఆర్ ఒక క్రైమ్ చేస్తే ఇఫ్ దే డోంట్ రిఫార్మ్ అండ్ కమ్, మళ్ళీ మనమే అవర్ లవ్డ్ వన్స్ వీ సఫర్. సో ఇది ఎంత ఇంపార్టెంట్ ఎందుకంటే మంచి హార్ట్తో ఎంకరేజ్ చేస్తే మంచిది, బట్ అదర్వైజ్ సెల్ఫిష్ రీజన్స్ ఆలోచించిన చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక దొంగ రిఫార్మ్ చేసుకోకుండా ఎక్కడికి వెళ్తాడండి? మన ఇంట్లోనే మళ్ళీ వచ్చి ఒక దొంగతనం అవుతుంది, ఒకరు రేప్ లాంటిది ఇంకొకటి జరిగితే ఇంకెక్కడ అవుతుంది అండి? మన అమ్మాయిలే ఇంకెవరో దగ్గరికి సఫర్ అవుతారు. సో ఇక్కడ ఈ ప్రివెన్షన్ యాక్టివిటీస్ అవుతేనే ఆ హ్యాపీనెస్ మనకి. సో వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ టు పీపుల్ లైక్ బీనా మ్యామ్, హర్ వాలంటీర్స్ అండ్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్. నేను ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు సన్నీ షార్ట్స్ అని ఒక ఆమె ఉందండి, 30 years షీ స్పెంట్ ఆన్ ప్రిజన్ రిఫార్మ్స్ ఇన్ US. ఆ బుక్స్, ఇంకా అసలు ఎందుకు చేస్తారు క్రైమ్ అనేది, సపోజ్కి ఇది బిహేవ్ బుక్, డిటర్మినేషన్, ఇవన్నిటితో వచ్చాను నేను కాన్సెప్ట్, హౌ టు ఇన్కార్పొరేట్ దెమ్ అనేది. బట్ అదృష్టం మై అనే ఒక ఫ్రెండ్ ఏదో ఫీడ్ వచ్చేసింది, ఈ అమ్మాయి ఇది నాకు ఏదో ఫీడ్ వచ్చింది చూడు అని అంటే, అక్కడ నుంచి శివకుమార్ సార్ దగ్గర నుంచి నెంబర్ తీసుకొని బీనా మ్యామ్, సో మెనీ స్టోరీస్. సో మ్యామ్ ఆ రీసెర్చ్ అంతా తీసేసుకొని ఒక ప్రయత్నం చేసాము దాన్ని చూపించడానికి. సో ఇది మన ఓన్ సెల్ఫిష్ రీజన్స్ కోసమైనా ఈ బీనా మ్యామ్ లాంటి లక్షల మంది వాలంటీర్స్, వాళ్ళ టీం వచ్చారు, 4-5 పిల్లలు ఉన్నారు మ్యామ్తో వచ్చిన పిల్లలు. వాళ్ళు టైర్లెస్లీ దే వర్క్, వాళ్ళకి ఇన్కమ్ లేదు, ఏమీ లేదు, దే ఆర్ వాలంటీర్స్, జస్ట్ ఖర్చుల వరకు ఉంటాయి. సో వీళ్ళందరూ ఈ కాంట్రిబ్యూషన్ ఇంక ఎఫర్ట్తో మనమందరం క్రైమ్ ఈజ్ బీయింగ్ అవాయిడెడ్, మనం తప్పించుకుంటున్నాం అనే ఆ గ్రాటిట్యూడ్ వీ ఆల్వేస్ విల్ హ్యావ్ ఫర్ పీపుల్ లైక్ వీణా మ్యామ్. థ్యాంక్ యూ. Hello Andy, I'm Teja. This is my debut film. I've been wanting to act. చిన్నప్పటి నుంచి అదో స్క్రీన్ మీద చూసుకోవాలా. డోంట్ మైండ్, దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. సో ఎప్పటి నుంచి యాక్ట్ చేయాలా. బట్ వెన్ ఐ ఆస్క్డ్ ఎట్ హోమ్, దే వాంటెడ్ మీ టు ఫినిష్ మై ఎడ్యుకేషన్. And then once I'm done with education, I was back to India. I've tried for 5 years, and 5 years every day I used to go for auditions. I used to go for used to meet directors, different producers. There was a time where I've almost given up. So regular audition laga idi ichesanu. I never thought I would get into this movie. And one night when I was at a restaurant, sir called me, let's meet up ani. So I thought it's going to be like a normal one, as a respectful thing, let me go meet. But that turned out, next after few days we started the movie, which I never thought would happen. It was not an easy ride. As you can see, I'm a little introverted or shy person. A lot of people helped me on set, starting with Raj sir. I don't know what he saw in me. See, I'm not an experienced actor. I've just done a short film and a music video. I don't know, I still till date, I don't know why Raj sir took me. And then there was a point where sir, settler, sir, I thought, sir, I can't do it anymore. It's too much of a pressure. And I wanted to leave shoot that day. And then somehow we finished. And then I sat and spoke with Raj sir. Raj sir like, take your time. Everyone is beside you. So even till date, I can't believe I've done a film. నేను ఇప్పటికే అంటా ఉంటా సార్తో, సార్ we have gone through so much ups and downs in the project, but somehow we finished. Even now I can't believe it. But as fate says, if you're ready to put in the effort, at some point you'll get a break. And coming to my co-star Pawan, he's a very experienced actor.
సో ఈజ్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్. ఐఎమ్ లైక్ టాడ్లర్. ఒక యాక్టర్ ముందు ఇంకా ఈ స్టిల్ లెర్నింగ్. I don't think anyone would have ఈ పొజిషన్లో ఇఫ్ దేర్ వాజ్ అనదర్ పర్సన్ ఐ డోంట్ థింక్ హీ వుడ్ హ్యావ్. నేను ఎందుకు చేయాలి భయ్యా నీకు, నువ్వు 10 years నుంచి ఉన్నా నేను, యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం, నేను నేర్పియాలా అనే పర్స్పెక్టివ్ కాకుండా హీ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఇన్ హెల్పింగ్ మీ. ఇట్ వాజ్ ఆల్వేస్ వైస్ వర్సా. అండ్ ఐ థింక్ ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్. ఇంత ఇంటెన్స్ ప్రాజెక్ట్ ఐ థాట్ ఐ వుడ్ నెవర్ డూ యాజ్ ఫస్ట్ ఫిలిమే చేయననుకున్నా. It was such an intense project that I feel lucky to have done this, and everyone on this team, including Talbot Ramesh sir or Jansi ma'am or our forever Shrikar bro, who helped me through every bit of dialogues and my emotions, and Shripal bro for costumes, and Kiran bro who managed everything. Maak emi avakunda every small detail. People were with me. అసలు ఈ సినిమా జరగటానికి లైక్ ద పాత్వే, ద గై హూ పుట్ ద పాత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ వాజ్ మై యాక్టింగ్ కోచ్ మహేష్ సార్, without whom I wouldn't have even come into this film. So I thank everyone for coming today. Don't mind me giving breaks, as this is my first time I'm speaking in front of media. Thank you so much. And thank you to people like Beena ma'am. In a world where currency runs the society, I was just talking to her, ma'am, it is very rare to, how do you even get the passion or compassion? Ilanti people, like, it's very inspiring. You just hear it in media or somewhere, but I never thought inta close ga ee kind of social cause tho, and that too Beena ma'am's a journey of how prisoners are transformed. I feel like I'm very lucky to be part of the project. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ పైన ఉన్న వాళ్ళకు, స్టేజ్ ముందు కూర్చొని ఉన్న వాళ్ళకు, ప్రేక్షకులు, వీళ్ళలాగా నేను ఇంత బాగా మాట్లాడలేనండి. నాకు మీకు సినిమాల గురించి అసలే తెలియదు. నేను చూడడానికి టైం లేదు. మరి నేను ఏం మాట్లాడుతున్నాను, జైల్లో అయితే నేను 10 సంవత్సరాలు, ఇప్పటికి 12 సంవత్సరాలు. నాకు అనిపిస్తుంది నేను ఆర్ట్స్ కాలేజ్ నుంచి, జైలు వాళ్ళు చాలా రఫ్ ఉంటారు, నువ్వు ఎట్లా తట్టుకుంటావు అంటే, జైలు వాళ్ళు ఎప్పుడైనా అడిగితే వాళ్ళకి ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను ఆర్ట్స్ కాలేజ్ ఆమెను మీకు తెలియదు, నేను కూడా చాలా రఫ్. మాకు ముందే నాకు ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. నేను హెచ్ఐవి ఎయిడ్స్ 5 years హెచ్ఐవి ఎయిడ్స్లో పనిచేసిన, నేను కౌన్సిలర్ ట్రైనింగ్. అయితే ఒక సెన్సిటివిటీ డెవలప్ అవ్వాలి మనకు మనుషుల పట్ల, ఈ బాధగా, లేకపోతే నిద్ర రాదు, బర్న్అవుట్ అయిపోతాము. నాకు జైలు వాళ్ళు, ప్రిజనర్స్ చాలా తక్కువ బాధలో ఉన్నారనిపిస్తుంది హెచ్ఐవి ఎయిడ్స్ కంపేర్ చేస్తే. నేను ఆ పీక్ హెచ్ఐవి ఎయిడ్స్ వాళ్ళతో పనిచేసిన కాబట్టి వాళ్ళ ఈ రెండు, ఒకటేమో స్టిగ్మా, ఒకటేమో డెత్. వీళ్ళకు డెత్ లేదు. ఎందుకు ఈ పనులు చేసిందంటే మీరేమనుకోవద్దు, నేను తెలంగాణ ఆమెను కాబట్టి వాళ్ళ డైలాగులే మాట్లాడతాను నేను. ఎందుకు ఇది చేసినావు ఈ పని, నువ్వు ఏం చేసినావు, నువ్వు లవ్ అన్నావు పోయినావు అంటే, లవ్ కాదమ్మా కొవ్వు, అందుకే ఇట్లా ఇరికిపోయినా. వాళ్ళ లాంగ్వేజ్ మొత్తం, ఎవరినైనా ఏమైనా మాట్లాడుతున్నప్పుడు సుపారి అంట, లేపేసిండంట. సో ఐ యూస్ టు టాక్, అట్లా మాట్లాడి వాళ్ళని కొంతవరకు నేను మంచి చేసుకొని, అప్పుడు ఐ వుడ్ స్టార్ట్ హిట్టింగ్ దెమ్. చాలా స్ట్రాటజిక్గా పోవాల్సి వచ్చింది. జైలు నాకు తెలియదు అసలు, వాలంటీర్స్ అవసరమా కాదా అనుకొని కూడా నేను అనుకోలే. కానీ నాకు తెలుసు లోపల, వీళ్ళు నీ కనుక కొంత ట్రైన్ చేస్తే వీళ్ళు సపోర్ట్గా, ఫస్ట్ సపోర్ట్ ఇచ్చినా కానీ తర్వాత వీళ్ళే ఇది చేయగలరు అని చాలా దృఢమైన నమ్మకంతో నేను పోగానే, ఎవరైతే డీజీ ఉంటారో వాళ్ళే పిలుస్తారు నన్ను, వాళ్ళు పిలిచే వరకు నేను పోను. ఆ డీజీ 10 సార్లు ఫోన్ కొట్టిండు నాకు. ఆ 11 సారి ఈయనకి ఎందుకు, నేను గమ్మున రిటైర్ అయిపోయి నేను ఇంట్లో ఉన్నా, ఈయనేమో రమ్మంటున్నాడు నన్ను, సరే పోయి చూద్దాం.
పోయి స్టార్ట్ చేసిన చిన్నగా ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత ఆయన పిలిచి మళ్ళీ అడిగిండి వస్తలేరు, తక్కువైపోయినరు బ్యారక్స్లో, మరి నువ్వు కంటిన్యూ చేయాలి. నేను అనుకున్నా అచ్చా ఇప్పుడు నేను ఐ విల్ స్టార్ట్ నెగోషియేటింగ్ విత్ హిమ్. పైసలు తీసుకో అన్నాడు. నాకు వద్దు పైసలు, నేను పెన్షన్లో బతుకుతా, నేను అట్నే బతుకుతా, నువ్వు పైసలు ఏమి ఇస్తావు, నాకు ఇచ్చి నన్ను రుబ్బుతావు, నాకు తెలుసు నువ్వు అసలే పోలీసు నువ్వు, నో పైసలు అన్నా. నేను కార్ అన్న తీసుకో అన్నాడు. కార్లో వచ్చి నిన్ను డ్రాప్ చేస్తారు, పిక్ చేస్తారు, అది కూడా వద్దన్న. అరే అది ఎందుకు వద్దా అన్నవాడు. ఆ కారులో ఆ డ్రైవరు అటు నేనేం మాట్లాడితే అవి వింటాడు, మళ్ళీ అటు పోతాయి అవన్నీ. నీ కారు వద్దు, నీ డ్రైవర్ వద్దు. కానీ ఆయనకి ఎట్లా చెప్తా నేను, నీ కార్లో నా మ్యూజిక్ ఉండదు కదా, అందుకే నీ కారు వద్దు. పోనీ డ్రైవర్ అన్న తీసుకోవాలంటే అస్సలే వద్దు, నాకు డ్రైవింగ్ వచ్చు, నాకు ఇష్టం డ్రైవింగ్, నేనే డ్రైవ్ చేసుకుంటా వస్తా పోతా. దెన్ హీ కేమ్ ఫర్ వన్ ఆఫ్ ద వాలిడిక్టరీ సెషన్స్. సారీ అండి, నేను జైలు గురించే మాట్లాడగలను, మీ సినిమాలు నాకు మల్లేశం నేను చూడలే, నేను సినిమాలో చూడ, కాబట్టి ఏమనుకోవద్దు రాజ్. చాలాసార్లు రాజ్ ఇక మట్లు ఎట్టనో ఇక రాజ్ ఫోన్లు కొట్టిండు, ఈ జైలర్ ఆ జైలర్ అనుకుంటా. నేను ఒక కథ రాస్తున్నా, నాకు ఒక జైల్ రిలేటెడ్ అన్నాడు. ఆయన కథ రాస్తున్నాడా, ఏం కథ రాస్తాడు ఈయన, ఏం జైల్ ఎక్స్పీరియన్స్ ఉన్నారా మీరు లోపల అని అడిగిన. ఫస్ట్ లేదు నేను ఎప్పుడు లేను, మరి ఏం రాస్తారు మీరు. సో లేడంట ఎప్పుడు జైల్లో, ఉండింటే జబర్దస్త్ ఉంటుండే ఇప్పుడు. సో ఇంకెట్లా స్టార్ట్ అయింది, వస్తా వస్తా ఏదో రికార్డ్ చేస్తున్నా, ఏదో ఫిలిం అంటే ఎవరైనా ఎందుకు నా వెనకాల పడుతున్నాడు ఈయన. మా పోర్లకు చెప్పిన ఇగో ఈ రాజ్ అని ఒక ఫోన్ నంబర్ రాగానే పక్క పెట్టేసేయండి. చాలాసార్లు ఫోన్ చేస్తున్నాడు, హీస్ జే రాజ్ అన్న. ఏంటి జే రాజ్ మ్యామ్ అన్నాడు, అంటే జిడ్డు రాజ్. ఫర్గివ్ మీ, పార్డన్ మీ. సో ఇక ఫైన్ ఇక వదిలే. ఇక ఒక దినం వచ్చిండు, మంచి లడ్డూలు ఏమో తీసుకొని వచ్చిండు. ఏమంటారు నేను, సరే కూసో ఏం కావాలో చెప్పు అంటే, ఇంకా సరే అని ఎట్లెట్లే నడిచింది ఓకే అనేసిన. ఇక స్టార్ట్ అయింది, జైలు గురించి చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే ఏవో చెప్పిన. ఆయన ఏమో సీరియస్గా రాసుకుంటుండే, ఈయనేం రాసుకుంటుండో ఏమో, అసలే ఆ జైలోడు పరేషాన్ చేస్తాడు. మళ్ళీ ఈ యాంటీ జైల్ ఏమన్నా చెప్పేయగలడు. ఈ అసలే సినిమాలు డేంజరస్, ఒకటి ముందు ఒకటి చెప్తారు, మళ్ళీ ఇంకొకటి రాసేస్తారు, చేస్తారు. సో ఎనీవే టుడే వీఆర్ సీయింగ్ ఇట్. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మై జైల్ ఎక్స్పీరియన్స్ అండి. 10 ఏళ్ళు కాదు, నేను 12 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఇప్పటికీ ఐ విల్ మిస్ గోయింగ్ ఇన్సైడ్ ది జైల్. జైల్ అది వేరే లోకం, వేరే ప్రపంచం. అందులో కూడా చాలా బ్యూటిఫుల్ ఇండివిజువల్స్. మీరు ప్రూఫ్ వీళ్ళు ఇద్దరిని చూస్తున్నారు. నేను ట్రైన్ చేసిన 110 బోత్. ఇప్పుడు నేను తిహార్లో పనిచేస్తున్నా. ఈ తెలంగాణ ఫుల్ నన్ను మీదకి పెట్టేసిండు, విజిబిలిటీ ఎక్కువైపోయింది. అది తిహార్ పిలిచిండ్రు, ఇప్పుడు తిహార్ పోతున్నా. 600 మొన్ననే తిహార్లో కూడా ఖతం చేసి బయటకు వచ్చినాం మేము. ఎంత బ్యూటిఫుల్ అంటే అక్కడ లోపల దే ఆర్ వెయిటింగ్, దే వాంట్ సంబడి టు కమ్ షో దెమ్ సమ్ డైరెక్షన్. ముందు వాళ్ళు కనుక్కుంటారు, నా గురించి ముందే రీసెర్చ్ చేసుకుంటారు వీళ్ళు లోపల వాళ్ళు. మస్తు వీళ్ళకి నేను పోయిన రోజుకు వీళ్ళు మాటలతోనే ఎవడు మారుతారు, పోదాం. ఎందుకంటే ఏసీ హాల్, నేను మా డీజీతో అన్నీ నెగోషియేట్ చేసుకుంటా కదా. చైర్లు కావాలని, చైర్లు ఇవ్వమన్నాడు. కింద కూర్చుంటారు వాళ్ళు. అంటే నువ్వు ఏ ట్రైనింగ్ హాల్కి పోయినా కానీ నువ్వు చైర్లు ఇస్తావు కదా, నువ్వు నా ఈ ట్రైనింగ్కి ఎంత ఇవ్వవు. సరే ఇక నెత్తి పట్టుకొని ట్రైనింగ్ హాల్ కట్టించుండు. ఒకసారి ఈ హాల్ బాగాలేదన్నా, మళ్ళీ నెత్తి పట్టుకున్నాడు. మరి ఎట్లాంటి హాల్ కావాలంటే మంచి హాల్ కావాలంటే హాల్ పెట్టిండు, చైర్లు ఇచ్చిండు. మళ్ళీ తర్వాత మెల్లగా అడిగిన చాయ్ కావాలా మా పార్టిసిపెంట్స్కి. ఏ ట్రైనింగ్లో అయినా చాయ్ ఇస్తారు కదా, చాయ్ ఇచ్చినాక బిస్కెట్ కూడా ఇస్తారు కదా. ఠీక్ है दे दो, वो जो पूछते दे दो. ఇక వేరే డీజే అయితే ఇఫ్ షీ ఆస్ లయన్ గివ్ హర్. సో ఐ విల్ బీట్ యూ ఇన్ ద జిడ్యూనెస్. నేను మా ఇంటికి తీసుకుపోతున్నానా, వేడి ఎక్కువైపోతుంది మా ప్రిజనర్స్కి క్లాస్లో కూర్చొని. మరేం కావాలని అడిగిన. ఫ్యాన్లు వద్దు సార్, ఏసీలు పెట్టమన్నా. ఏసీలు. లంచ్ కిందికి ఎక్కడ పోయేస్తారు, క్లాస్ 5 గంటలు 6 గంటలు అవుతుంది కాబట్టి లంచ్ మీదికి తెప్పాయండి. దిస్ ఈజ్ ఆల్ నో ఇన్ ద ప్రిజన్, అబ్సల్యూట్లీ నో. బట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్, సంబడి రెస్పాండెడ్ టు మైండ్. లేకపోతే వీళ్ళు ఎప్పుడు మారాలండి ఇట్లాంటి వాళ్ళు. ఈయనలాగా ఎంతమంది అంటే
ఖతర్నాక్ ఫెలోస్, 100-200 కేసెస్. ఎట్లా వస్తారంటే క్లాసులకు నువ్వెంత, నువ్వేం చెప్తావు మాకు ఇప్పుడు, మేము వినాలా నీ క్లాసు, నాకు పో వెనుక కూసపో అంట. నేను వీళ్ళతో చాలా ధైర్యంగా మాట్లాడాలి. ఏం చేయరు వీళ్ళు, నన్ను అసలు ఏం చేయరు. వెనుక కూసినోడు మెల్లమెల్లగా ముంగడికి వస్తాడు. ఎందుకు వచ్చినావు ముంగడికి, వెనుక పో అంట. మళ్ళీ నన్ను ఛాలెంజ్ చేసి వచ్చినోడు 3 రోజులు ఉండి పోతా అన్నాడు. అసలు కూర్చో 3 రోజులు. 3 రోజులకు మళ్ళీ నేను పోయినా, అయిపోయిందిగా 3 రోజులు, మళ్ళీ ఎందుకు పో చాలా ఖతర్నాకోడు. ఇట్లా వస్తున్నాడు అంటే మనుషులు ఇట్లా పోతారు. 3 రోజులు అయిపోయింది పో అంటే, లే ఇంకా 4 రోజులు ఉంటాను. మళ్ళీ 4 రోజులు మళ్ళీ పోయి మళ్ళీ గుర్తు చేసిన, పో అయిపోయింది 7 రోజులు అయింది. యూ వోంట్ బిలీవ్ ఈజ్ అన్ అంబాసిడర్ ఆఫ్ ఉన్నతి ప్రోగ్రామ్ నౌ. వచ్చి మాట్లాడతాడు, ఈజ్ లైక్ అవుట్ ఆఫ్ బ్లూ. అంటే వీళ్ళు మీకు నేను విజువల్స్ చూపిస్తలేను, మావి కూడా చాలా ఉంటాయి వీడియోస్. ఇక ఈయననే సినిమా మళ్ళీ నా సినిమా బాగుంటుందని నేను చూపిస్తలేను మీకు. సో వ్యాస్ హిమ్సెల్ఫ్ హెస్ టేకన్ అ బ్యూటిఫుల్ థింగ్ విచ్ ఐ షో ఇట్ ఇన్ తిహార్. ఇట్స్ నాట్ ఇన్ పబ్లిక్ డొమైన్. పబ్లిక్ డొమైన్లో తీసుకుపోం మేము. మా చిన్నవి ఉంటాయి, 4 minutes 5 minutes ఆన్ రివెంజ్, ఆన్ యాంగర్, ఆన్ మా స్పెషల్ ములాఖాత్ అయితే కళ్ళలో నీళ్ళు వస్తాయి, అంత బ్యూటిఫుల్ యాక్చువల్లీ వాట్ ఇట్ హ్యాపెన్స్. సో జైల్ సపోర్టెడ్ మీ, ఇది నాది కాదు, జైల్ సపోర్టెడ్ మీ. సో దెన్ ఐ వెంట్ టు తిహార్. దెన్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా దెర్ వాజ్ అ కాల్ దట్ దెర్ ఇస్ అ వెరీ హై సెక్యూరిటీ ప్రిజన్. దాంట్లో కూడా వాళ్ళు కరెక్షనల్ సర్వీసెస్ వాళ్ళు, మీరు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఎవడు మారుతున్నాడు, బీబీసీ వాడు వచ్చిండు, నువ్వు మాకు జైలు బంద్ అయినాయంట కదా ప్రోగ్రామ్ వల్ల, మీ ఎవరు మారుతున్నారు, ఎట్లా, ఎన్ని జైళ్ళు, మాకు తెలియదు అంటారే. నువ్వెవడు బీబీసీ, మాకే తెలియదు నువ్వు బీబీసీ అంటే, నువ్వెవడు బీబీసీ అంటే, సారీ అండి జర్నలిస్ట్ అంటే మీకు అన్నీ తెలియాలనా. జైలు లోపల మిమ్మల్ని రానియరు, ఒక కెమెరా రాదు పోదు, మాకే ఒక స్పెషల్ కెమెరా మేము అడుక్కున్నాం, మేము మాయ తీస్తుంటాం మా పిక్చర్స్, ఆ కెమెరా అక్కడే పడుతుంటాం మేము. ఫోన్ మాది ఉంటుండే కానీ వీ యూస్ టు సరెండర్, వీ యూస్ టు డిక్లేర్ అండ్ టేక్. సో జైల్ ఈజ్ అ నైస్ ప్లేస్ ప్రొవైడెడ్ దే నో దాట్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ వీఆర్ డూయింగ్. ఆ డీజీకి ఐ వాంట్ సంథింగ్ వెరీ ప్రొఫెషనల్ అన్నాడు. అరే నేను ప్రొఫెషనల్లే చేస్తా కదా నీకు, వదిలే అని. అంత మంచి చాలా బ్యూటిఫుల్ పీపుల్ని నేను కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చేపిస్తుంటే. ఇప్పుడు నేను ఒకవేళ ఆల్కహాల్ కానీ సబ్స్టెన్స్ గురించి నేను మాట్లాడాలంటే అక్కడ నవ్వుతుండేది క్లాస్లో, 1-2 సార్లు మాట్లాడిన. తర్వాత ఆల్కహాల్ అనానిమస్ నుంచి పిలిచిన, వాళ్ళది కూడా సక్సెస్ఫుల్ కాలే. వీళ్ళందరూ ఏమన్నారు, అమ్మ మేమే తాగి ఈ లోపలికి వచ్చినాం, మాకంటే ఎవడు ఎక్కువ తాగిండు, ఏం చెప్పగలడు, మేము చెప్తాం కదా క్లాస్. ఎందుకంటే నాకే ఒకడు క్లాస్లో నిలబడి చెప్పిండు, అమ్మ నీకు, అమ్మ అంటారు నీకు నషనే తెలియదు, నువ్వు ఎట్లా చెప్తావు ఈ క్లాస్ అన్నాడు. అరే కరెక్ట్ అని నువ్వు చెప్పింది, నాకు నిజంగా నష తెలియదు అని. ఒక పెద్ద నషావాడు అంటే ఈడు వెటరన్ నష, మా వ్యాస్ వెటరన్ నష. హీ వుడ్ స్టాండ్ అండ్ హీ వుడ్ టీచ్. అంటే వ్యాస్ ఎంత అంటే ఇక భూమి మీద ఉన్నాయన్నీ, ఆకాశం మీద మధ్యలో ఉన్నాయి, ఏం చేయాలని అన్నీ చేసిండు నష పదార్థాలు. స్నేక్ బయట వరకు తెలిసి నాకు. సో ఇంత గట్టెవడు ఇట్లా మంచిగా అయిపోయిండు. ఇప్పుడు 0 కార్పొరేట్లో పనిచేసిండు. కార్పొరేట్కి నేనే ఫోన్ కొడితే, ఆయన 0 ఇంగ్లీష్ ఉంటే, కార్పొరేట్కి నేనే ఫోన్ కొడితే ఐఎమ్ వెరీ బిజీ మ్యామ్, కెన్ ఐ కాల్ యూ లేటర్ అంటుండే. బిఏ సైకాలజీ చేసిండు, ఎంఏ చేస్తున్నాడు. ఇట్స్ అ ప్లెజర్. Ganesh, topper in psychology, inside the prison. There is MSc psychology inside Charlapalli prison. ఎక్కడ లేదు MSc ప్రోగ్రామ్, ఖైదీలకు మాత్రమే. సో హీస్ అ టాపర్. సో ఇట్లా నడిపిస్తున్నా, ఎంత నడిపించాలో అంత నడిపిస్తా. సంథింగ్ ఐ కెన్ సే దట్ ఐ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ ద ప్రిజన్. దట్స్ వాట్ దే హ్యావ్ డన్. నేను పోతా, అక్కడ వాళ్ళ ఫుడ్ తింటా, ఏది ఇస్తుంది. అందుకే ఎవడన్నా బయట ఏమన్నా నకరాలు చేస్తే లోపలేసేయండి, అది చిప్పకూడదు తింటేనే అప్పుడే అర్థమవుతుంది వానికి. ఆ బాత్రూమ్లు అడిగిపిస్తారు, అప్పుడు అర్థమవుతుంది. ఇంట్లో నష మొత్తం దిగిపోతుంది. మా వైస్ ఛాన్సలర్ అడిగింది, ఎందుకమ్మా నువ్వు ఆడబోయి చేస్తావు, ఈ ఆర్ట్స్ కాలేజీలో చాలా అన్రోలీ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా చేయరాదు నువ్వు అంటే, సార్ ఒకటేమో గోడన్న కట్టాలను చుట్టూ, లేదా అందరినీ చెర్లపల్లికో చెంచల్గూడకు పంపించండి, ఆడ మేము రిపేర్ చేస్తాం. సో దెర్ ఆర్ ఎండ్లెస్ ఉంటాయండి నా స్టోరీస్.
వన్ రాజ్ కేమ్, ఈ యొక్క కథ చెప్తా అంటే రాజ్ నాకు కథలు ఏం చెప్తాడు, నేను రోజు వీళ్ళ కథలే, నేను తింటా నిద్రపోతా అన్ని వీళ్ళ కథలే, ఈయన ఏం కొత్త కథ చెప్తాడు ఇప్పుడు నాకు అనుకున్నా. బట్ రాజ్ ఐ డోంట్ వాంట్ సీ, నేను మూవీలు చూడ, ఆయన ఏదో క్లిప్పింగ్ అంటాడు, ఇది అంటాడు, అదంటాడు, ఎందుకు ఇట్లా సతాయిస్తున్నాడు, నేను సినిమా చూస్తా కదా మొత్తం. ఝాన్సీ అన్నాడు, ఎవరో ఝాన్సీ అని అడిగిన, మళ్ళీ చూపించండి నాకు, ఇగో ఈమె ఝాన్సీ అంటే నేను ఇగ్నోరెంట్, నేను ఒప్పుకుంటా నేను. సో ఏడో టైం ఉంటుందండి, అడికెంచి వచ్చినాక మీకు యూ హ్యావ్ నో ఐడియా. నేను పొద్దున్న సాయంత్రం దాకా చేయలే, మళ్ళీ డ్రైవ్ చేసుకొని వాపస్ వచ్చి మళ్ళీ ఐ డూ, అంటే ఒక వెరీ ఇంటెన్స్ ప్రోగ్రామ్. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ గురించి నిద్ర రాదు, కానీ నేను నిద్రపోకపోతే మళ్ళీ కష్టం. నెక్స్ట్ డే నేను ఐ హ్యావ్ టు పర్ఫార్మ్ ఇన్ ద క్లాస్. నేను నిలబడి 3 గంటలు 4 గంటలు నేను కూర్చోను జనరల్గా అక్కడ క్లాస్ తీసుకున్నప్పుడు కూడా. సో ఆ స్టామినా ఉండాలి. ఒక్కొక్కడు ఎట్లా చేస్తాడు, చాయ్ చెయ్యి ఆపుకు, కాఫీ చెయ్యి, లోపల జైల్లో, అరే మీ ఇంటికి వస్తే చెయ్యి, ఇవన్నీ నువ్వు జైల్లో కూర్చొని నాకు ఇవన్నీ ఏం చేస్తున్నావు అంటే నై. సో ఇవన్నీ అయినాయి, చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర, రిఫార్మ్ అయిన స్టోరీస్. ఎప్పుడో ఒక రోజు కూర్చొని నేను ఆ స్టోరీస్ కూడా రాసి బుక్ పబ్లిష్ చేయాలి. నేను అకాడమిక్స్ ఆమెని, అంటే ఒక సైకాలజీ పరంగా, కాగ్నిటివ్ సైకాలజీ పరంగా వీళ్ళు ట్రాన్స్ఫార్మ్. సైకాలజీ వాళ్ళు వదలడు, నువ్వు మారిండంటే నాకు చూపించు, నువ్వు ఏడ మారిండు, మెమరీలో మారిండా, పర్సెప్షన్లో మారిండా, లెర్నింగ్లో మారిండా, నన్ను పీకుతారు ఏడుదాకా. సో నేను ఒక రిఫర్మేషన్ రిలేటెడ్ చూపించాలంటే నేను ఇవన్నీ చూపించాల్సి వస్తుంది. అట్లా ఒక బుక్ రాద్దాం అనుకున్నా, పేరు ఏం పెడదామంటే వాళ్ళని అడిగిన ఏం పేరు పెడతా అని, నేనే పోయి సజెస్ట్ చేసిన, దొంగ నా కొడుకులని పెడదాం పుస్తకం పేరు. సో ఇదండి, నేను ఇది చెప్తా ఉంటే ఇట్లనే ఉంటాం మీది ఎదురుగా. మీరు మళ్ళీ ఈ ప్రొఫెసర్లు ఎందుకు పట్టుకొచ్చిండ్రు, ఇక మాట్లాడతారు. ఒక్కసారి వీళ్ళకు మైక్ ఇస్తే మైక్ వదలరు వీళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈయన విజన్ ఏంటంటే వాళ్ళిద్దరిది ఇంపాక్ట్ ఉండాలా. మై ఫీలింగ్ ఈజ్ ఆల్సో దట్ దే షుడ్, సంథింగ్ మస్ట్ ట్రిగర్, సంథింగ్ మస్ట్ హ్యాపెన్ టు రిలీజ్ దోస్ 2 ఇండివిజువల్స్. నేను హోల్ హార్టెడ్గా అనుకున్నా, ఎందుకంటే వాళ్ళ లోపల ఏమవుతుందో నాకు తెలుసు, చాలామంది ఎంత బాధపడతారో తెలుసు. సో చిన్నవి కూడా మర్చిపోతారండి, స్మైలింగ్ మర్చిపోతారు, ఇంటోళ్ళని రికగ్నైజ్ చేయరు, ఇల్లు మర్చిపోతారు, ఇల్లు దారి మర్చిపోతారు. మా ఇల్లు ఎక్కడనో ఉండే మాకు తెలియదు, నేను మర్చిపోయినా, మా అమ్మకు ఫోన్ చేస్తారా, మాకు ఇది చేస్తారా, అది చేస్తారా. ఒకరోజు నేను ఒక పర్మిషన్ తీసుకొని నేను ఐస్ క్రీమ్ తీసుకుపోతే 4 సంవత్సరాలు నేను ఐస్ క్రీమ్ తినని, కళ్ళలో నీళ్ళు గారుతుంది, ఐస్ క్రీమ్ గారుతుంది, 1 నీళ్ళు గారుతున్నాయి. ఈ ఆపరా తిని ఫస్ట్ 4 ఏళ్ళు అంటున్నావు అని, అది అంత లోపల అది కూడా వెల్ట్ అయిపోయింది. సో దే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఇట్స్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ మీ దట్ ఐ విట్నెస్ చేంజ్. చాలామంది సైకాలజిస్ట్కి ఇది నోచుకోరు, నాకు ఇది దక్కింది 12 ఏళ్ళ నుంచి. అట్లా చూస్తుంటా, అరే ఇట్లున్నాడు కదా, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఈ మర్యాదగా వస్తున్నాడు క్లాస్కి, చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. అట్లా దే సో మెనీ థింగ్స్ ఐ ఎండ్ అప్ చేంజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థ్యాంక్ ఫర్ యువర్ పేషెన్స్. Thanks everyone. Once again, thanks Raj. Okay, I don't know, I said whatever I said. Okay, so థ్యాంక్స్ అండి. మైసెల్ఫ్ హేమమాలిని సార్. సో టీజర్ అయితే మేము చూసినంత వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ 23 అని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్ సినిమా పేరు? సెకండ్ ఇన్సిడెంట్లో చూపించిన దాంట్లో చనిపోయిన వాళ్ళు వీళ్ళ క్రైమ్తో చనిపోయిన వాళ్ళు 23 అండి. ఓకే. సో అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, అంటే మీరు ఇప్పుడు దాకా ప్రొజెక్ట్ చేసిన ఏదైతే సినిమాలు ఉన్నాయో మల్లేశం కానీ లైక్ 8am మెట్రో కానీ, ఒక డిఫరెంట్ స్టోరీ ప్లాట్ లైన్ తోటే మీరు వస్తారు ఎప్పుడు. ఫర్ ద ష్యూర్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ మార్క్ ఇన్ ద ఫిలిమ్స్. సో ఎందుకు ఇప్పుడు ఈసారి ఈ స్టోరీని ఖచ్చితంగా చూపించాలి అనడానికి వాట్ ఈస్ ద మెయిన్ స్ట్రాంగెస్ట్ రీజన్ ఫర్ యూ సార్? ద ఐడియాస్ ఆర్ లైక్ దట్ అండి. ఫస్ట్ భరద్వాజ్ సార్ని ఒక ఫ్రెండ్ కలిశారు, అండ్ దెన్ హీ సెడ్ ఈ ఐడియా ఉంది అని చెప్పారు. కానీ నేను అన్నాను, ఇది స్క్రీన్ ప్లే ఫార్మాట్లో ఉండకపోవచ్చు, ఫిలిం వర్కౌట్ కాకపోవచ్చు, ఎండింగ్ లేదు కదా, ప్లస్ 23 మెంబర్స్ వాళ్ళ వల్ల చనిపోయిన తర్వాత రిఫార్మ్ చూపించడం చాలా కష్టము, మారారు అని చూపించడం కష్టం మూవీలో అని కొంచెం హెసిటేట్ అవుతున్నప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ చెప్పారు. దెన్ ఐ థాట్ రెండింటిని కలిపితే ఐ థింక్ దెర్ ఇస్ ఎ స్టోరీ. ఆ ఐడియానే ఇంట్రెస్టింగ్ అనిపించిందండి, అండ్ దెన్ ఐడియా మేడ్ మీ డూ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ.
హలో యా ఇప్పుడు చిలకలూరుపేట బస్ దహనం కానీ కారంచెడు కానీ చుండూరు కానీ ఈ మూడిట్లో కూడా బాధితులంతా దళితులు. ఎవరైతే వీళ్ళ మీద అటాక్లు జరిగినాయో కారంచెడు చుండూరు ఇష్యూలో ఇప్పుడు పాలకులు, గతంలో ఒక పాలకుడు ఇప్పుడు ఒక పాలకుడు. ఈ సినిమా మీరు తీసిన సినిమా దళితుల వైపు అనుకూలంగా ఉంటుందా, పాలకులకు అనుకూలంగా ఉంటుందా? హ్యూమన్ రైట్స్ వైపు అనుకూలంగా ఉంటుంది. నేను అన్నది హ్యూమన్ రైట్స్ గురించి కాదు. హ్యూమన్ రైట్స్ ఎప్పుడో వైలేషన్ అయిపోయినాయి ఈ మూడు ఇష్యూలో కూడా. అదే వైలేషన్ అంటే హ్యూమన్ రైట్స్ తరఫు ఉంటాయి ద స్టోరీ. ఇప్పుడు ఇంతకుముందు మన భరద్వాజ గారు చెప్పినట్టు హ్యూమన్ రైట్స్ జంజం వేసుకున్న వాళ్ళ వైపు ఉంటాయా, నాన్ జంజం వైపు ఉంటాయా? ఎవరికైతే జస్టిస్ దొరకడం కష్టం ఉంటుందో అండి వాళ్ళ వైపు ఉంటుంది సినిమా. ఓవరాల్గా ఏం చెప్పదలుచుకుంటారు? అన్ఫార్చునేట్లీ క్యాస్ట్, పవర్, మనీ ఈ మూడు లేని వాళ్ళకి జస్టిస్ దొరకడం కొంచెం కష్టం అండి. అది వాస్తవం. అది మూవీలో చూపించారు. కారంచెడు చుండూరు అదే ఈ కారంచెడు ఇష్యూ చెప్పినప్పుడు ఇప్పుడున్న పాలకులే దాన్ని ఇది చేసింది. కారంచెడు ఇష్యూలో ఇప్పుడున్న పాలకులే. సో మీ సినిమా వాళ్ళు రిలీజ్ చేయనిస్తారా? ఆఫర్ అని ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఫిలింలో ఒక ఉద్దేశం ఏంటంటే అండి, ఇప్పుడు అట్లీస్ట్ మిస్టేక్ చేసినప్పుడు మిస్టేక్ చేయకుండా ఉండడమే కరెక్ట్. చేసిన తర్వాత అట్లీస్ట్ చూసినప్పుడు ఇది చేసిన తప్పు అని తెలుసుకోవడము అనేదే ఒక పాయింట్ అండి. హోప్ఫుల్లీ ఈ అన్ని కేసులలో తప్పు చేసిన తర్వాత కూడా చేసిన వాళ్ళు తప్పు చేసామని అనుకోవడం, సొసైటీ కూడా అది తప్పు అని చెప్పడము, అన్నిట్లలో కన్సిస్టెంట్గా ఇది తప్పు అయినప్పుడు తప్పు, ఎవరి మీద తప్పు జరిగినప్పుడు అందరు కన్సిస్టెంట్గా మనం సపోర్ట్, ఎవరికైతే ఈ మూడు ఉండవో జస్టిస్ దానివైపు అందరం నిలబడడం అది మన రెస్పాన్సిబిలిటీ అండి. ఇది కరెక్టే మీరు అన్నది. కానీ నా క్వశ్చన్ ఏంటంటే ఏదైతే కారంచెడు ఇష్యూలో మీరు తీసుకున్నారో ఆ కారంచెడు ఇష్యూకు సంబంధించిన మనుషుల్లో ఇప్పుడు ఒక ఎమ్మెల్యేలు, ఒక ఎంపీలు ఉన్నారు. వాళ్ళు మీ సినిమాను ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేయకుండా ఆపితే మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు మన కొటేషన్ ఉన్నట్టు ఇప్పుడు జస్టిస్ అందరికీ సేమ్ లేదనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఫిల్మ్ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వైలెన్స్ అగెయిన్స్ట్ అండి. ఫిల్మ్ అంటే ఒక మిస్టేక్, చిన్న మిస్టేక్ అయినా అప్పుడప్పుడు ఎంత పెద్ద మిస్టేక్ అయ్యవచ్చు, 23 మంది చనిపోవచ్చు, దాంతో మళ్ళీ మన లైఫ్ ఎంత కంప్లీట్ డిజాస్టర్ అయిపోతుంది అని కంప్లీట్లీ వైలెన్స్ అగెయిన్స్ట్ చూపించిన ఫిల్మ్. కానీ సెన్సార్కి అప్లై చేస్తే ఏ సర్టిఫికేట్ ఇస్తా అంటారు. నెక్స్ట్ చుండూరు ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసింది అది 70% తీసేయాలంటున్నారు. బస్ బర్నింగ్ 70. నా క్వశ్చన్ ఏంటంటే, ఒక మ్యాసకర్ జరుగుతుంది, నేను ఓన్లీ 40 సెకండ్స్లో చెప్పానండి మూవీ. బట్ నేనేమి దాన్ని గ్లోరిఫై చేసి సినిమాటిక్ స్టైల్లో కాదు, బట్ అట్లీస్ట్ ఒక దగ్గర ఒక 8 మందిని చంపితే సినిమాలు ఎట్లా చూపిస్తామండి? ఒక నలుగురిని చంపినట్టు మీరు ట్రైలర్లో ఎంత, ఇప్పుడు టీజర్లో ఎంత ఉంది, సినిమాలో అంతే ఉంది. కానీ దాంట్లో గ్లోరిఫై చేయట్లేదు నేను. వైలెన్స్ జరిగింది, అది ఇట్లా చేశారు వీళ్ళు, అంతకన్నా సాఫ్టర్ వేలో చెప్పలేము. ఇంకా ఇది 70% తీసేయాలంటే సినిమాలో ఏముంటుందండి? ఒకవైపు ఒక ఫిలిమ్స్లో నరుక్కుంటూ పోతున్నారు, నాకు సంబంధం లేదండి. ఐఎమ్ నాట్ జడ్జింగ్ దోస్ ఫిల్మ్స్. దానికి చూసేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, డబ్బులు వస్తున్నాయి, అవి గ్లోరిఫై చేస్తున్నాయి వైలెన్స్. అవిటికి ఎట్లా వస్తున్నాయి, యూఏ ఎట్లా వస్తున్నాయి, అవిటికి కట్స్ ఎందుకు ఉండట్లేదు? దీన్ని నేను 20 ఇయర్స్లో వైలెన్స్ అగెయిన్స్ట్ తీసిన ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్. మిగతా ఫిలిమ్స్లో హీరో గ్లోరిఫై చేస్తున్నారు వైలెన్స్, పబ్లిక్ చూస్తున్నారు, పబ్లిక్ చూసే వరకు అవి మూవీ తీసే వాళ్ళు ఉంటారండి. ఎవరిది నేనేం జడ్జ్ చేయట్లేదు, వాళ్ళు చూసుకుని నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ చూసే వాళ్ళ ఇంట్రెస్ట్ నాదే. బట్ అవిటికి సర్టిఫికెట్లు ఎట్లా వస్తున్నాయి అనేదే, ఎవ్రీ రూల్స్ అవే ఉంటాయి, సెంట్రల్ వాళ్ళ గైడ్లైన్స్ అవే ఉంటాయి. అయినప్పుడు కూడా కొన్ని ఫిలిమ్స్కి ఎందుకు కష్టం అవుతుంది, కొంతమందికి ఎట్లా సర్టిఫికెట్లు వస్తున్నాయి, వాళ్ళకి ఇవి మరి వైలెన్స్ ఉన్నారు 70% తీసేయాలని ఎందుకు అనట్లేదు? ఇక్కడ బస్ బర్నింగ్ మీరు ఎంత చూసారో సినిమాలో అంతే ఉంది, కానీ బస్ బర్నింగ్ జరిగిందండి, జరిగినట్టు చూపిస్తున్నా. దాంట్లో ఏమి వైలెన్స్, కాలిపోయి శవాలు అట్లాంటిది ఏం చూపించట్లేదు. సాఫ్టెస్ట్ వే
ఇంకొకటి మ్యాసెకర్ కూడా 40 సెకండ్స్లో జస్ట్ చిన్నగా వచ్చేసి 4 అది మరి 8 మందిని ఎట్లా నరుకుంటారు వాళ్ళు? నేను అంతే వైలెన్స్కి వెళ్ళలేదు, అవసరమేమో కన్వే చేస్తే చాలనేది. కానీ కన్వే చేసేది కూడా సో ఇప్పుడు ఎవరు రూల్స్ సేమ్ అండి, సెంట్రల్ అది వాళ్ళ బోర్డుగా ఒక గైడ్ లైన్స్ ఉంటుంది, ఎవరు ఎన్ఫోర్స్ చేస్తున్నారు? కొన్నిటికి ఈ ప్రాబ్లం ఎందుకు? సో ఎగ్జాక్ట్లీ ఫిలింలో కూడా మేము క్వశ్చన్ అడిగినారు, కాన్స్టిట్యూషన్ సేమ్, లాస్ సేమ్, ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్, కొంత ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్. ఎట్లా కన్వీనియంట్గా అని అంటే ఈ 3 ఉన్న వాళ్ళకి అన్ఫార్చునేట్లీ దొరకదు. ఈ 3 ఇన్సిడెంట్లకు కూడా బొజ్జ తారకము, కేజీ సత్యమూర్తి, కత్తి పద్మారావు లాంటి వాళ్ళు నాయకత్వం వహించారు. వాళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయా మీ సినిమాలో? ఈ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళందరివి ఎక్కడో ఒక దగ్గర మీకు కనిపిస్తుంది అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సత్యమూర్తి సార్ రాసిన పోయిటరీ అవన్నీ ఏదైతుందో అది మీకు కొంచెం పోయిటరీ వస్తుంది, ఫోర్స్డ్గా ఉండదు. సో ఒక దగ్గర హ్యూమన్ రైట్స్ మాట్లాడుతుంటే కొంచెం ఫిక్షన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తారకం సార్ ఇంకా కత్తి పద్మారావు సార్ కలిసి ఒక దగ్గర లేరేమో, కాకపోతే కొంచెము హ్యూమన్ రైట్స్ అన్నప్పుడు ఒక 4-5 కలుస్తున్నప్పుడు మాట్లాడుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుకొని ఉంటారు అనేది కొంచెం ఫిక్షన్ ఉంటుందండి. ఇవన్నీ అవసరం ఉన్నట్టు ఆర్గానిక్గా వస్తాయండి సినిమాలు. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. రాజ్ గారు, హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ థ్యాంక్స్ టు యూ. సో ఒక వండర్ఫుల్ పర్సన్ని అందరికీ పరిచయం చేశారు. ఆవిడ మాట్లాడుతుంటేనే అందరికీ చూడాలనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది. అండ్ బేను గారి దగ్గరికి వెళ్ళి కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకున్నారు, మీరు రాసుకున్నారు. సో ఆ పార్ట్ వరకు మీరు ఎంతవరకు ఎగ్జాక్ట్గా చూపించగలిగారు అంటే ఏం చెప్తారు? మ్యామ్ చెప్పినట్టు యాక్చువల్గా లోపల ఎలా ఉంటుంది, వర్క్షాప్ ఎట్లా ఉంటుంది అనేది ఆల్మోస్ట్ కన్వే చేశానండి. సో కొంతమందికి కొంచెం అక్కడ ల్యాగ్, మన ఈజీగా వాడే పదం ల్యాగ్ అనవచ్చు, బట్ అది దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్. సో అది చూపించాలనుకున్నా అది అట్లనే పెట్టామండి. అండ్ మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా అనే ఒక క్వశ్చన్ అనేది బ్యానర్లో చూపిస్తున్నారు. సో ఆ క్వశ్చన్ అనేది బేను మ్యామ్ దగ్గర నుంచి ఏమైనా ఆన్సర్ వచ్చిందా? ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాల్లో చాలా దగ్గరగా చూసిన వ్యక్తి ఆవిడ కాబట్టి. అది మ్యామ్కే క్వశ్చన్ అది. అందరికీ సేమ్ జస్టిస్ ఉంటుందా అనేది మ్యామ్. బట్ నాకు మేడంతో మాట్లాడిన ఇంటర్వ్యూస్ ప్రకారంగా అయితే చాలామంది ప్రిజనర్స్కి ఎక్కడ లీగల్ ఇది ఉంటుందండి. వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి కలవడం అనుకుంటారు, వాళ్ళు నాన్ ప్రొడక్టివ్ రీసోర్స్ పీపుల్, వాళ్ళతో ఇంకా డబ్బులు ఇవ్వాలని అడుగుతారు, బెయిల్ ఇవ్వమని అంటారు. సో దే ఆర్ నాట్ సంథింగ్ దట్ ఫ్యామిలీస్ ఆల్సో వుడ్ లైక్ టు బీ దేర్. వాళ్ళకి సపోర్ట్ ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది? సో లాట్ ఆఫ్ దెమ్ రాట్ ఇన్ జైల్, వాళ్ళకి రీసోర్సెస్ లేక. అండ్ వ్యాస్ అండ్ గణేష్ గారి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ సినిమాలో? వ్యాస్ది ఆల్మోస్ట్ కొంచెం సినిమా కదండి, కొంచెం దాంట్లో ఎగ్జాజరేట్ చేసి పెట్టిన క్యారెక్టర్. బట్ బేసిక్ పాయింట్ ఈజ్ హౌ సమ్మన్ కెన్ చేంజ్ అనేది. సో ఆ వ్యాస్ యాక్చువల్ ఫిలింలో ఉన్న క్యారెక్టర్ కూడా దెర్ ఇస్ ఎ చేంజ్ టువర్డ్స్ ఎండ్, అండ్ అది సిమిలర్ అండి. బట్ వైలెన్స్ పార్ట్ కొంచెము లోపల దాదాలాగా ఉండడం, అది కొంచెం సినిమాకి అవసరం వచ్చినంత ఎగ్జాజరేషన్ అండి. ఓకే. అండ్ రియాలిటీ ఉంది మ్యామ్. బట్ జైలు లోపల, బయట హీ వాజ్ లైక్ దాట్, జైల్లో కొంచెం ఎక్కువ సినిమా ప్రకారంగా చూపిస్తాను. రాజు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను వెంకట్ ఎన్టీవీ సార్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు మీరు 3 ఇన్సిడెంట్స్ చూపించారు. అంటే ఇందులో ఎవరైతే ఉన్నారో ఆ 3 ఇన్సిడెంట్స్ కూడా క్యాస్ట్కి సంబంధించి లేవు. అంటే ఒకటి ఉంది కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్కి సంబంధించి అయితే అది పగా ప్రతీకారం దీనికి సంబంధించినటువంటిది, అది క్యాస్ట్ కాదు కదా. సో ఇక్కడ ఇంజస్టిస్ అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా వర్తిస్తారు సార్ ఇక్కడ? సో మీరు అన్నట్టు ఈ 3 ఒకటి కావచ్చు, మల్టిపుల్ కావచ్చు అండి. సో మనం అన్నది ఏంటంటే క్యాస్ట్ ఉండి, పవర్ ఉండి, డబ్బులు ఉండి, ఈ 3 ఉంటే ఇంకా ఈజీ. బట్ 3 ఒకటి ఉన్నా సరిపోతుంది, 3 లేని వాళ్ళకి ప్రాబ్లం. సో మీరు ఇప్పుడు జూబ్లీ హిల్స్ దాంట్లో కూడా వ్యక్తిగతంగా వాళ్ళ కక్షల కోసం చంపుకున్నారు. బట్ ఇప్పుడు వరకు మీరు మీడియా వాళ్ళనే, ఆ జనరేషన్ వాళ్ళ కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన జర్నలిస్టులు అడగండి, 97లో బాంబ్ బ్లాస్ట్ అయిందా అని అంటే అయింది అని అంటారు అందరూ. దాంట్లో ఎంతమంది చనిపోయారు అని అడగండి ఎవరినైనా, ఎంతమందికి చనిపోయారు తెలియదు. దాంట్లో చనిపోయిన వాళ్ళు మీడియా వాళ్ళే ఉన్నారు. సో మీడియా ప్రొటెస్ట్ చేసిందా? అందరూ సెన్సేషనలిజం లాగా ఇతను ఏం చేస్తాడు, నెక్స్ట్ వాళ్ళని ఏం చంపుతారు అన్నారు. కానీ 26 మంది చనిపోయారు. ఎవరు చనిపోయారు? దాంట్లో మీడియా వాళ్ళు ఉన్నారా? జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారా?
మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కాంపన్సేషన్ వచ్చిందా? ఎవరు అడిగారండి? వాళ్ళకి ఈ 3 లేవు కాబట్టి వాళ్ళ కాజ్ ఎవరు అడగలేదు. సో మీరు అన్నది అక్కడ వాళ్ళకి క్యాష్ పవర్ ఉంది, పవర్ ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి జియో సత్ప్రవర్తన తెచ్చుకొని వెళ్ళగలరు వాళ్ళు. సో దానికి దీస్ ఆర్ ద 3 థింగ్స్ దట్ యు నీడ్ టు కమ్అట్ ఫాస్టర్ ఫ్రమ్ ద జైల్. కొత్త జియో కూడా ఇవ్వగలుగుతారు, కొత్త లాట్ ఆఫ్ రూల్స్ క్యాన్ బి బెంట్. యాక్చువల్ అంటే మద్దెల చెరువు సూరి గురించి చెప్పారు కాబట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కూడా హత్య కావించబడ్డాడు కదా. కరెక్ట్ అండి, అది వేరే కదండి. సో మనం చెప్పే పాయింట్ ఏంటి అని అంటే 26 మంది చనిపోయినా కూడా బయటికి రావచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వ్యక్తిగతంగా చేసుకొని చనిపోవడం అదంతా వేరే సినిమా. అది ఆల్రెడీ రక్త చరిత్ర ఇవన్నీ చేసుకున్నారు కదండి. మనం ఆ పార్ట్ గురించి చెప్పాల్సింది. మనం చెప్పాల్సింది ఏంటంటే పవర్ ఉంటే రావచ్చు బయటికి అనేది పాయింట్. మనం యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ తీస్తుంది చాలా వరకు కూడా. ఆయన మొన్న కూడా విడుదల 1, విడుదల 2 ఇలాంటివి రావడం జరిగింది. సో వాటితో కంపేర్ చేస్తే దీంట్లో ఇంకా మీరు ఏం చూపించబోతున్నారు రియలిస్టిక్గా? ఇంతే అండి, సింపుల్. మన దాంట్లో ఏంటంటే 3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో చనిపోయిన వాళ్ళు అందరూ చనిపోయారు. చంపిన వాళ్ళకి అందరికీ సేమ్ శిక్ష పడిందా లేదా? దట్ ఈస్ అ క్వశ్చన్. ఎస్ ఎ సొసైటీ, ఎస్ ఎ ఫిల్మ్ మేకర్ వీఆర్ ఆస్కింగ్. అంతే, సింపుల్ అండి. ఓకే, ఇప్పుడు జైలర్ అంటే మేడం బీనా మేడం చాలా బాగా చెప్పారు. ఆ స్పీచ్ ఉంటుంటే అందరూ కూడా చాలా ఇదయ్యారు. కానీ చాలామంది కరుడు కట్టిన వాళ్ళు మారాలంటే చాలా టైం పడుతుంటుంది కదా. సో అలాంటి వాళ్ళంటే ఏంటంటే కొద్దిగా శిక్షలు కూడా ఎక్కువ బాగానే ఉంటాయి. అలాంటివి కూడా దీంట్లో చూపిస్తుంటారా, లేకపోతే ఓన్లీ మీనా గారి ఈ వర్షన్లోనే దాన్ని అలా చూపిస్తుంటారా? ఆఫ్ కోర్స్ శిక్ష ఎంత కష్టంగా ఉంటుంది, అసలు తప్పు చేయకపోవాల్సింది అనేది ఎంత అది అంత హార్ష్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని ఆ ఎక్స్పీరియన్స్ అంతా చూపిస్తామండి. అంటే జైలర్ ఇటీవల రజనీకాంత్ గారిది వచ్చింది కదా, అట్లా అలాంటి ఫ్లేవర్లు ఏమైనా దీంట్లో కనిపిస్తుంది? లేదండి, అవన్నీ కమర్షియల్ ఇది కదా. ఇక్కడ ప్యూర్లీ లైక్ యాజ్ అ పర్సన్ అనుకుందామండి. నేను ఒక 3-4 మిస్టేక్స్ చేశాను లైఫ్లో. బట్ ఆ మిస్టేక్స్ అన్నీ కూడా 20 ముందు చేసినవే. నా బ్యాడ్ లక్ ఉంటే అదే కాలేజీలో అందరిలాగే గొడవ చేసేసి ఏదైనా చిన్న తప్పులో కొట్టే ఇదేందో అది కూడా తలబలగవచ్చు, మేనేజ్ కావచ్చు. నా బ్యాడ్ లక్ ఉంటే జస్ట్ నేను అదే ప్రిజన్లో ఉండొచ్చు. సో ఒకసారి వెళ్తే 10 years అయిపోయింది, 12 years అయిపోయింది, 20 అవుతుంది, 32 అవుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? హౌ డూ యూ ఫేస్, హౌ డూ యూ షో? ఆ పర్సన్ స్టార్టింగ్ ఎట్లా ఉంటుంది, మధ్యలో ఎట్లా ఉంటుంది, ఎండ్ ఎట్లా ఉంటుంది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపించామండి సినిమాలో. కమర్షియల్ ఆఫ్ జైలర్ అదంతా అది వేరే స్టైల్ కదండి. ఇక్కడ హౌ మీరు మనమే బ్యాడ్ లక్ ఉంటే వెళ్ళొచ్చు, వెళ్తే ఏం జరుగుతుంది అనేది ఒక ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అండి అది. యాక్చువల్లీ మీరు అమెరికాలో జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ అంటున్నారు మొత్తం ఇలాంటి ఉంది. కానీ మీరు సినిమాలు చూస్తుంటే మలేషియం, ఏటీఎం మెట్రో, ఇప్పుడు ఇది అంటే మీ జాబ్కి దీనికి క్వైట్ డిఫరెంట్గా ఉంది. ఎందుకు ఇలాంటివి తీస్తున్నారు మీరు? అంటే నేను కనెక్ట్ అవుతానండి. ఒక స్టోరీ నేను కనెక్ట్ అవుతే అది చెయ్యాలనిపిస్తుంది. మలేషియంలో కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే 2006 ఆ టైంలలో ఆ ఫిలిం ఫ్లాప్ అవ్వడం, దాంతో నాకు అట్లాంటి ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు మలేషియం యాక్చువల్గా అతని సార్ది చూసినప్పుడు నాకు ఇన్స్పైరింగ్ అనిపించింది. నేను ఐడెంటిఫై కావడానికి ఏంటంటే నా ఫెయిల్యూర్స్ ఎలా ఉన్నాయో, ఇంకొక అతను ఇంకా ఆ రిసోర్సెస్ కూడా లేకుండా కూడా అన్ని ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ట్రై చేశాడు కదా, నా ఇన్స్పిరేషన్ అని అక్కడ ఐడెంటిఫై చేసుకోవడానికి రీజన్ అది. 8 AM మెట్రోలో ఆ ఫ్రెండ్ది కొన్ని ఎక్స్పీరియన్సెస్ అండి. బట్ కోవిడ్ అప్పుడు అందరం ఎంతో అంత మెంటల్ హెల్త్కి గురయ్యాం. అది ఎందుకంటే ఎప్పుడు తెలియదు, వ్యాక్సిన్ వస్తుందో తెలియదు, చనిపోతున్నారు, ఇదంతా అందరం కొంచెం సఫర్ అయ్యాం. సో నేను కూడా ఆ పార్ట్ సఫర్ అయ్యాను కాబట్టి రిలేషన్షిప్స్లో కొంచెం చూసాడు, ఐడెంటిఫై అయ్యి చేసుకోవాల్సిందండి. ఇది కూడా ఐడెంటిఫై అవ్వడానికి అదే నేను 3-4 తప్పులు అన్నా కదండి, అది కాలేజ్లో ఉన్నప్పుడు అప్పుడు చేసింది. కొంచెం బ్యాడ్ లక్ ఉన్నా, ఏదో లక్తో నేను ఇటువైపు ఉన్నాను, కొంచెం లక్ లేకపోతే నేను ప్రిజన్ వెళ్ళే ఛాన్స్ ఉండేది. ఆ అదృష్టము ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోగలుగుతా కాబట్టి. ప్లస్ ఇంకొకటి రెండో చెప్పింది ఏంటంటే ఈ మంచి ఉద్దేశంతో చేస్తే పర్వాలేదు, మన సెల్ఫిష్ రీజన్స్తో కూడా ఇది చేయాల్సిన అవసరం అనిపించిందండి, ఇట్లాంటి చేసే వాళ్ళది చూపించడం అనేది. రాజ్ గారు 2 questions-తో క్లోజ్ చేద్దాము. రాజ్ గారు, యాక్చువల్లీ ఫస్ట్ భరద్వాజ్ గారి ఐడియా తీసుకొచ్చారా, లేదు మీరు స్టోరీస్ కోసం వెతుకుతున్నప్పుడు లైక్ మీరు ఏదైనా పాయింట్ అడిగినప్పుడు భరద్వాజ్ గారు ఇది సజెస్ట్ చేయడం జరిగిందా? లేదండి, అస్సలు నాకు 8 AM కొంచెము అంటే దానికి అక్లెయిమ్ వచ్చింది, బట్ ఫైనాన్షియల్ డిజాస్టర్ అండి. సో అసలు నాకు మళ్ళీ సినిమా చేసే ఐడియా కూడా లేదు. మేబీ చూద్దాం లేదన్నా, అంత మన సూపర్ ఐడియా అన్నప్పుడు అప్పుడు చూద్దాంలే, ప్లస్ ఫైనాన్సెస్ కొంచెం 2-3 years 4 years తర్వాత అని. సో ఒక ఫ్రెండ్ అక్కడ భరద్వాజ్ సార్ని కలిశారు.
కలిసి వచ్చి నాకు చెప్పారండి. దెన్ ఐ థాట్ ఇంట్రెస్టింగ్ ఐడియా, కానీ సినిమా లేదని ఇంకొక ఫ్రెండ్ వివేక్ అని ఇంకొక ఐడియా, ఆ రెండింటిని కలిపితే చాలా ఐడియా బాగుతుంది అని అనిపించిన తర్వాత ఐడియా ఒక్కసారి ఫామ్ అయిన తర్వాత ఐడియా నన్ను ఈ సినిమా చేయించింది, నేను చేయలేదు సార్. ఓకే. అండ్ అదే ఈ స్టోరీని మీరు ప్రొడ్యూసర్ గారు తీసుకువెళ్ళినప్పుడు అంటే లైక్ ఆయన ఫస్ట్ చెప్పిన ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి, అంటే లైక్ ఇది రియల్ ఇన్సిడెంట్స్ మీద అండ్ దట్టు దీని వెనకాల చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో ప్రొడ్యూసర్ గారు ఎలా రియాక్ట్ అవ్వటం, ఆయన ఎలా ఒప్పించారు? సో నేను లాస్ట్ ఫిల్మ్ కొంచెం ప్రాబ్లంతో నేను ఒక మనీ ఒకటే అని కాదండి, రెండు చేయడం చాలా కష్టం. సో దీనికి కొంచెం ప్రొడ్యూసర్ ఉంటే బాగుంటుంది అని నేను ఒక 1 year ట్రై చేసాము, అందరికి పిచ్ చేసాము, అందరికి చేసాము. సబ్జెక్ట్ కొంచెం అందరికి ఎక్కలేదు, సో ఎవరు లేదు, మళ్ళీ నేనే మళ్ళీ అన్ని రిసోర్సెస్ చేసుకొని మళ్ళీ చేసామండి. సార్ నమస్తే అండి. సార్ ఇందాక బీనా మేడం మాట్లాడుతుంటే విన్నాం, ఎందుకంటే సందర్భోచితమైనటువంటి చలక్తులు కావచ్చు, యాస కావచ్చు. ఝాన్సీ గారు మేడంని ఝాన్సీ రూపంలో చూడొచ్చా సినిమా? ఎంతవరకు న్యాయం చేశారని అంటే ఏమవుతుందండి అంటే మనము ఝాన్సీ మ్యామ్ చెప్పినప్పుడు బీనా మ్యామ్ ఐడియాలజీ ఇంకా సైకాలజీ గురించి చెప్తాం మేము, క్యారెక్టర్ గురించి. బట్ ఫిజికల్గా కానీ ఈ ట్రేట్స్ ఎక్కువ చెప్పమండి, ఎందుకంటే యాక్టర్ కూడా ఒక ఫ్రీడమ్ ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మనకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే టెక్నిక్స్ ఏం వాడారు క్రిమినల్స్తో మాట్లాడడానికి, సైకాలజీ ఎట్లా యూజ్ చేశారు అనేది మన పాయింట్. అదొకటి చెప్పేస్తే యాక్టర్స్ కొంచెం వాళ్ళు అడాప్ట్ చేసుకొని అంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఓన్ ఫామ్ చేస్తారండి. ఆ ఫ్రీడమ్ కొంచెం ఇస్తే వాళ్ళకు ఒక ఓన్ క్యారెక్టర్ ఇన్స్పైర్డ్ బై దిస్ అని మనం చెప్తాము, కానీ మిమిక్ చేయము అని జనరల్గా చెప్పానండి నేను. సో దట్ వాళ్ళ ఓన్ వర్జన్ ఆఫ్ ఇది. బట్ సోల్ మ్యామ్ చెప్పే స్టోరీ, బట్ ఆమెది ఒక ఓన్ ఇంటర్ప్రిటేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్.